ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ 2-3 years చాలా కొత్త బ్రాండ్స్ వచ్చాయి. మీ దృష్టిలోని వాట్ బ్రాండ్స్ హ్యావ్ స్టూడ్ అవుట్ ఫర్ యూ? బ్రాండ్స్ లైక్ అమెజాన్ హస్ క్రియేటెడ్ ఎంటైర్ ఈకో సిస్టమ్. మీరు పొద్దున్న లేచిన నుంచి పడుకునే వరకు అమెజాన్ ఈకో సిస్టమ్ లోనే ఉండొచ్చు. కానీ ఇఫ్ యు లుక్ ఎట్ సంథింగ్ లైక్ నైకా, బీరా, ఇవన్నీ దీస్ హావ్ ఆల్ బీన్ డిస్ట్రప్టర్స్. స్విగ్గీ కాలం, స్విగ్గీ జొమాటో ఈ కాలంలో ఎలా ఉందంటే అందరి ఫోన్ మీద ఉంది. ఆ స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత సంథింగ్ లైక్ జెప్టో కేమ్ ఇంటు ద మార్కెట్ అండ్ డిస్రప్టెడ్ ది ఎంటైర్ థింగ్. ఏదైనా హంటింగ్ ఫిషింగ్ చేసి తీసుకెళ్ళాక పైనుంచి అది గద్ద వచ్చి తీసుకెళ్తుంది కదా, అలా ఉంది జెప్టో. జెప్టో వాస్ జస్ట్ లైక్ దట్. ద టైమింగ్ వాస్ బ్రిలియంట్. వాట్ డు యు మీన్ బై బ్రాండ్ కనెక్ట్ ఇస్ టైట్? What you put is what you tell. What you tell is what you have put. If you don't give them what you promise, customers will go. రైట్. ఫుడ్ ఇండస్ట్రీలోని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ బేబీ స్టెప్స్ ఏం తీసుకుంటే నాకు ఫ్యూచర్లోనే రిజల్ట్స్ వస్తాయి? రీసెర్చ్ బాగా చేసుకోండి. మీరు వచ్చి నన్ను అడిగితే నేను మీకు ఇవ్వగలను ఇన్ఫర్మేషన్, డేటా, స్టాటిస్టిక్స్. కానీ మీకు అర్థం కావాలి. రీసెర్చ్ ఎంత ఎక్స్టెన్సివ్లీగా చేయాలంటే మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్ లెవెల్ వరకు అన్ని తెలియాలి. బిజినెస్ ప్లాన్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది, మీకు ఆన్లైన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. బట్ ఇట్ హ్యాస్ టు మ్యాచ్. మేజర్ 3 reasons ఏంటుంటాయి యూజువల్లీ బిజినెస్ వర్కౌట్ అవ్వకపోవడానికి? బిజినెస్ ఓనర్. ఓకే. చాలా మంది బిజినెస్ ఓనర్స్కి ఎలా ఉంటుంది, బిజినెస్ ఇస్ ఈక్వల్ టు మనీ. ఐ డోంట్ నో విచ్ వరల్డ్ దట్ ఈస్ రైట్ ఇన్. కానీ బిజినెస్ ఈక్వల్స్ అన్ ఈకో సిస్టమ్. మీరు టాటా బ్రాండ్ గురించి ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ you've learned over a course of period, something that stood out for you? టాటా వాళ్ళు, they have always to a large extent played fair. Of course there is always another side to the story, but I will not go into the specifics. Fair enough. Hi, welcome to another episode of on Int Money. మనతో ఈరోజు అరుంధతి రావు గారు ఉన్నారు. అమెల్ కన్సల్టింగ్ అన్న కంపెనీకి ఫౌండర్. ఈ కంపెనీ చాలా బిగ్ బ్రాండ్స్ కోసం 15 years నుంచి కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. ఈమెకున్న ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ మార్కెట్ రీజన్ మీదగా మనం ఈ రోజు ఆమెని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. హాయ్ అరుంధతి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్. హాయ్ Anusha, thank you for having me. మాకు ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి అంటే, మాకు ఇప్పుడు తెలుగులో మాట్లాడటం అన్నది, మాకు తెలుగులో మాట్లాడటం అన్నది కొంచెం ఛాలెంజ్. సో మేము కాన్షియస్ గా వెనక్కి వస్తూనే ఉంటాం కాన్వర్సేషన్ లోని. సో బిఫోర్ వి మూవ్ ఇన్ టు ద లాంగ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఐ హ్యావ్, మీ కన్సల్టింగ్ ఫర్మ్ ఏం చేస్తుంది అన్నది మీరు కొంచెం మాకు ఒక ఓవర్వ్యూ ఇవ్వగలిగితే. సో అనుష, మేమేం చేస్తాం అంటే 15 years నుంచి మేము చాలా కంపెనీస్తో పనిచేస్తున్నాం. అండ్ కంపెనీ ఎలాగైనా, వెదర్ ఇట్స్ స్మాల్, సింగిల్ పర్సన్, ప్రైవేట్, వెదర్ ఇట్స్ ఎంఎన్సి, చాలా కైండ్స్ ఆఫ్ కంపెనీస్తో పనిచేస్తాం. ఎన్జిఓ, పబ్లిక్, ప్రైవేట్, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ అన్ని. అండ్ సర్వీసెస్ మేము ఇచ్చేదేమో ఇట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్, కంప్లయన్స్, ప్రాసెస్, ప్లస్ ఒక ఎంటైర్ వింగ్ ఉంది మాది మార్కెటింగ్ కోసం. సో జీటీఎం, మార్కెటింగ్ స్ట్రాటజీ, ఎక్స్పాన్షన్, బ్రాండింగ్, అవన్నీ కూడా చేస్తాం మేము కంపెనీస్కి. కానీ దట్ ఈస్ ఇట్. అంటే దిస్ ఇస్ ద రిసోర్సెస్ వీ హ్యావ్ ఇన్ హౌస్. సో మా సర్వీసెస్ అన్ని వాట్ ఎవర్ మా కంపెనీ లోపల ఎక్స్పర్టీస్, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. అండ్ అదే మేము ఆఫర్ చేస్తాం క్లయింట్స్ కి. ఫెయిర్ ఎనఫ్. కానీ మాది బొటీక్ కన్సల్టింగ్, సో ఇట్స్ నాట్ అ బిగ్ కంపెనీ. అండ్ 15 years నుంచి చాలా నిష్ గా ఆపరేట్ చేస్తాం మేము, వెరీ లో ప్రొఫైల్. అండ్ క్లయింట్స్ కావాల్సినవి డిజైన్ ఇట్, వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తే దెన్ వి డిజైన్ ఇట్. అండ్ చాలా సార్లు ఏమవుతుందంటే క్లయింట్స్ రిక్వైర్మెంట్ చెప్తారు, కానీ మేము వి గో ఆన్ గ్రౌండ్ అండ్ వి డూ అ లాట్ ఆఫ్ బేస్ లైనింగ్. బేస్ లైనింగ్ చేస్తే వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ యాక్చువల్లీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ కొంచెం వేరుగా ఉంటాయి, ఎందుకంటే పర్స్పెక్టివ్ ఇష్యూ. సో కొంచెం వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు వి గో బ్యాక్ టు ద క్లయింట్స్ అండ్ వి డ్రా సంథింగ్ అప్ ఫర్ దెమ్ దట్ మీట్స్ దర్ రిక్వైర్మెంట్స్. అంటే వి లిసన్ టు బోత్ సైడ్స్. అంటే మేనేజ్మెంట్ ఏమంటుంది అండ్ ఎంప్లాయీస్ ఏమంటున్నారు, రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ గ్యాప్స్ ఎక్కడున్నాయి, అవన్నీ చూసి వి డ్రా సొల్యూషన్ ఫర్ దెమ్ అండ్ వి ఇంప్లిమెంట్ ఇట్. సో మీరు 15 years నుంచి అన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 2010-2011 నుంచి మీరు స్టార్ట్ చేశారు. కంపెనీ 2011 నుంచి స్టార్ట్ అయింది. కానీ దాని ముందర కూడా ఒక 5-6 years నుంచి కన్సల్టింగ్ లో ఐ హ్యావ్ ది ఆపర్చునిటీ. ఎందుకంటే ఇండియా అట్ దట్ టైమ్ వాజ్ పేపర్ బేస్డ్ నుంచి ఇట్ వాజ్ మూవింగ్ టు టెక్నాలజీ. కాబట్టి ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు బి ఏబుల్ టు సీ ఆల్ దట్. అంటే మీరు పేపర్లో, ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని అప్పుడు ఆ జమానాలో పేపర్లో ఉండేవి, పేపర్ నుంచి డిజిటైజ్ అయినాయి. So that's one of the things మేము చేసాం గవర్నమెంట్ కోసం, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అలాంటి వాటి కోసం.
ఇంట్రెస్టింగ్. సో నా క్వశ్చన్ కూడా యాక్చువల్లీ సిమిలర్ ఉండే. మీరు ఆల్మోస్ట్ 15 years అంటే ద వరల్డ్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్ ఫ్రమ్ దెన్ టు నౌ. చాలా ఎక్కువ. సో విత్ రెస్పెక్ట్ టు మార్కెటింగ్, మీరు లాంగ్ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ చెప్పారు దట్ యూ ప్రొవైడ్. మార్కెటింగ్ బ్రాండింగ్ అన్నది ఇస్ సంథింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆ టాపిక్ టచ్ చేస్తాను నేను ఇక్కడ. దట్ పాయింట్ ఇన్ టైం మీరు చేసే మార్కెటింగ్ కి, ఇప్పుడు మీరు కంపెనీకి ప్రొవైడ్ చేసే మార్కెటింగ్ కి డ్రాస్టిక్ డిఫరెన్స్ వుడ్ డెఫినెట్లీ బి డిజిటల్ కి షిఫ్ట్ అయిపోయాం మనం, డిజిటల్ మార్కెటింగ్ కి. సో వాట్ వాస్ ద డిఫరెన్స్? అంటే రిజల్ట్స్ ఎక్కడ బెటర్ గా ఉండేవి? అంటే అప్పుడు ఇప్పుడు మార్కెటింగ్ మొత్తం స్పెక్ట్రమ్ లో అన్ని ఉన్నాయి. 20 years బ్యాక్, 15 years బ్యాక్ ఏం మార్కెటింగ్ చేసామో అది ఇప్పుడు కూడా ఉంది. ఓకే. కానీ మీరు ఏ మార్కెటింగ్ ఆప్ట్ చేస్తారో అది మీ ఇష్టం. మోర్ దెన్ మీ ఇష్టం, ఇది మీ రిక్వైర్మెంట్, మీ ఆబ్జెక్టివ్ ఏంటి మార్కెటింగ్ ఎక్సర్సైజ్ కి, ప్లస్ మీ బడ్జెట్ ఎంత, ప్లస్ దానికి చాలా ఉంటుంది స్టోరీ. అంటే పక్క కంపెనీ మార్కెటింగ్ చేసింది కాబట్టి నేను ఈ మార్కెటింగ్ చేస్తాను, పక్క కంపెనీకి ఈ మార్కెటింగ్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది, నేను కూడా ఈ మార్కెటింగ్ చేస్తే నాకు ఈ రిజల్ట్ వస్తుంది. అలా అవ్వదు. ఓకే. సో మార్కెటింగ్ ఏంటంటే జీరో నుంచి స్టార్ట్ చేసి అదంతా కంప్లీట్ గా మ్యాప్ చేయాలి. ఓకే. అండ్ మీరు అన్నట్టు 15 years బ్యాక్ మార్కెటింగ్ వేరేగా ఉండేది. కానీ ఆ మార్కెటింగ్ ఎలా ఉండేదంటే మీ మార్కెటింగ్ చేసేవాళ్ళు అండ్ ఆ టైమ్ లైన్, రిజల్ట్ అవన్నీ కొంచెం టైం పట్టేది, టైం ల్యాగ్ ఉండేది. ఆ టైం ల్యాగ్ లో మీకు ఎగ్జాక్ట్ గా తెలిసేది కాదు కి నేను మార్కెటింగ్ చేసేది విల్ ఇట్ రిజల్ట్ ఆర్ విల్ ఇట్ నాట్ గివ్ మీ ద రిజల్ట్. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే మీ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ కంప్లీట్ స్పెక్ట్రమ్. ఓకే. ఆ స్పెక్ట్రమ్ లో పాత మార్కెటింగ్ స్టైల్ ఇస్ అట్ వన్ ఎండ్, కొత్త మార్కెటింగ్ స్టైల్ విచ్ యూ మెన్షన్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అట్ ది అదర్. ఓకే. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేస్తే దేర్ ఇస్ అ వెరీ ప్రిసైజ్ కంట్రోల్ ఆఫ్ ఇట్, అండ్ మీ టార్గెట్ కూడా చేయొచ్చు, ప్లస్ మీ ఆబ్జెక్టివ్స్ కూడా తెలుస్తాయి, ప్లస్ మీ రోల్ బ్యాక్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ ఇట్ చాలా తొందరగా వస్తాయి. ఓకే. సో యూ హ్యావ్ ది ఆప్షన్, అంటే చేంజ్ చేయాలి కొంచెం, స్లైట్ వేరియేషన్స్ కావాలి, స్లైట్ చేంజెస్ కావాలి, అవన్నీ కెన్ బి మేడ్ నౌ మచ్ ఈజియర్. ఓకే. కానీ ఏమవుతుందంటే ఇఫ్ యూర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో, మీరు టు సీ ద రిజల్ట్స్ విల్ టేక్ అ లాంగర్ టైం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కంపెనీకి దేర్ లైక్ మార్కెటింగ్ లో స్పెక్ట్రమ్ ఉంది, అలాగే క్లయింట్స్ లో కూడా స్పెక్ట్రమ్ ఉంటారు. ఓకే. సో ఆన్ ద స్పెక్ట్రమ్ క్లయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఎనీ కంపెనీ డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, డిపెండింగ్ ఆన్ ఆల్ దాట్ వాళ్ళు మార్కెటింగ్ డిసైడ్ చేయాలి యాక్చువల్గా. ఓకే. ఓకే. కానీ వాళ్ళు మార్కెటింగ్ డిసైడ్ ఎలా చేస్తారంటే మా కాంపిటీటర్ ఎలా చేసుకున్నాడు, లేదా మా వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అదర్ కంపెనీస్ ఎలా చేసినాయి, లేదా ఈ స్పేస్ లో ఈ బడ్జెట్ లో వాళ్ళకి ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ బడ్జెట్ లో ఈ రిజల్ట్ రావాలి. అలా అవ్వదు మార్కెటింగ్ ఫస్ట్. అండ్ ప్లస్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించుకోవాలి, నాకు ఏం కావాలి, ఎంతలో కావాలి, ఎంత టైంలో కావాలి. మీకు అంత టైం, ఓపిక అవన్నీ లేకపోతే, మీకు ఒకవేళ డిజిటల్ ప్రెసెన్స్ లేకపోతే మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయలేరని కాదు, అంటే అంత పేషెన్స్ ఉండాలి. నేను ఇవాళ మొదలు పెడితే నాకు 1 or 2 years డిజిటల్ ప్రెసెన్స్ క్రియేట్ చేయడానికి అవుతుంది. ఓకే. ఎందుకంటే మాకు ఇలాంటిది అవుతుంది, మాకు అయింది ఆల్రెడీ. మా క్లయింట్స్ కొంతమంది అలా వచ్చారు. అంటే వాళ్ళు బిజినెస్ చేసేదేమో 20 years నుంచి, అండ్ వాళ్ళు ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్నారు, ఫ్యామిలీ బిజినెసెస్ లో. అండ్ 20 years ముందరేమో దెర్ వాజ్ నో డిజిటల్ మార్కెటింగ్, దెర్ వాజ్ నో డిజిటల్ స్పేస్. అండ్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ కూడా 20 years బ్యాక్, ఇఫ్ యూ లుక్, యూ మస్ట్ బి అ లిటిల్ టు యంగ్ ఫర్ ఇట్, కానీ 20 years బ్యాక్ ఇఫ్ యూ లుక్ ఎట్ థింగ్స్ ఎలా ఉండేదంటే మేజర్ డెసిషన్స్, మేజర్ ఎక్స్పెండిచర్ డెసిషన్స్ అన్ని పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. అండ్ ఇట్ వాజ్ నాట్, అంటే యూ హ్యాడ్ టు బి ఓల్డ్ ఇన్ ఏజ్, అలాంటి వాళ్ళు డెసిషన్స్ చేసారు, మేజర్ మార్కెటింగ్ డెసిషన్, మేజర్ స్పెండింగ్ డెసిషన్స్. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే 20 years ఇప్పుడు యాజ్ ఇన్ నౌ అంత మేజర్ స్పెండింగ్ డెసిషన్స్ ఈజ్ నాట్ టైడ్ అప్ టు ఏజ్. కరెక్ట్. అలాంటప్పుడు మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటుంది? సో మీరు ఒకవేళ ట్రెడిషనల్ కంపెనీ అయ్యారనుకోండి, మీ 20 years ముందర మార్కెటింగ్ ఎలా చేశారు, మేము పోస్టర్స్ పెట్టేసాం, కరెక్ట్, లేదా మేము లీఫ్లెట్స్ ఇచ్చేసాం, లేదా మేము న్యూస్ పేపర్ ఇన్సర్ట్స్ ఇచ్చాం. మీరు ఇప్పుడు అవన్నీ చేస్తే ఆ న్యూస్ పేపర్ ఇన్సర్ట్స్, లీఫ్లెట్స్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ విల్ నాట్ వర్క్, కానీ మీకు కావాల్సిన రిజల్ట్ ఏంటి? మీకు అంత పేషెన్స్ ఉంటే, అంటే నేను ఒక 500 పీపుల్కి ఇస్తే 500 people నుంచి 20 people ఏమో మనకు ఫోన్ చేసి మాట్లాడతారు. కరెక్ట్. ఓకే.
అలా రీచ్ కావాలంటే పర్వాలేదు, డిపెండింగ్ ఆన్ వాట్ యూఆర్ డూయింగ్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ వన్ సొల్యూషన్ ఫిట్స్ ఆల్. కరెక్ట్. కానీ మీరు డిసైడ్ చేసుకోవాలి. అలా ఆన్ ది అదర్ హ్యాండ్ మీకు ఏం కావాలంటే నా టికెట్ సైజ్ ఏమో పెద్దగా ఉంది, కానీ మా టార్గెట్ ఆడియన్స్ ఆర్ యంగర్. అలాంటప్పుడు మీరు న్యూస్ పేపర్ ఇన్సర్ట్స్ ఇస్తే మీ టార్గెట్ ఆడియన్స్ న్యూస్ పేపర్స్ చదవట్లేదు ఈ కాలంలో. కరెక్ట్. మీ న్యూస్ పేపర్ ఇన్సర్ట్ ఇచ్చి సండే ఎడిషన్ ఫ్రంట్ పేజ్ వేస్తే వాళ్ళు సండే ఎడిషన్ ఫ్రంట్ పేజ్ తో ఏం చెయ్యట్లేదు, వాళ్ళు చూడట్లేదు. అవును. అండ్ ఐ థింక్ ప్రింట్ మీడియా యాజ్ సచ్, ప్రింట్ పేపర్ యాజ్ సచ్, ఐ థింక్ కొత్త జనరేషన్ వాళ్ళు ఆర్ డిపెండెంట్ ఆన్ ద స్క్రీన్స్. వాళ్ళకి ఒక జమాన్లో ఇన్ఫాక్ట్ 5 years ముందర వాళ్ళ స్క్రీన్స్ లో చదివే వాళ్ళ న్యూస్, ఇప్పుడు వాళ్ళు వింటారు. కరెక్ట్. స్క్రీన్స్ చూడకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటారు. కరెక్ట్. సో మీరు ఏం చూపిస్తారు వాళ్ళకి? ఆ మధ్యలో కూడా వాళ్ళకి ఆప్షన్ ఏ ఉందంటే పేమెంట్ ఇస్తే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా అక్కర్లేదు. సో హౌ విల్ యూ రీచ్ దెమ్? కరెక్ట్. కరెక్ట్. ఓకే, సో మీరు కాదు నేను 20 ఏళ్ళ నుంచి ఇలా చేశాను, 20 ఏళ్ళ నుంచి ఇలా చేస్తే నాకు రిజల్ట్స్ వచ్చినాయి, నాకు ప్రాఫిట్స్ వచ్చినాయి, నా బిజినెస్ చాలా బాగా పెరిగిందంటే it will not happen now. I'm not saying it will not happen for anybody. I'm saying you have to have a relevance. కొంచెం ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఉండాలి. ఓకే, 20 ఏళ్ళ ముందర మా క్లయింట్స్ కొంతమంది వస్తారు, 20 ఏళ్ళ ముందర నేను ఇలా చేస్తాను, ఇప్పుడు కూడా నేను ఇలా చేస్తాను, 20 ఏళ్ళ ముందర నాకు ఎక్స్పెండిచర్ ఇంత అయింది మార్కెటింగ్ కోసం, ఇంత ఎక్స్పెండిచర్ నాకు ఇంత వచ్చింది, ఇప్పుడు కూడా నేను ఇలా చేస్తాను. సో అలాంటప్పుడు మీరు చేసుకోండి, బట్ దెన్ మీరు పక్క వాళ్ళు చూడద్దు. పక్క వాళ్ళు చూసి చూడు వాళ్ళందరూ నా ఫోన్స్ లో వస్తున్నాయి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఫోన్స్ లో వస్తున్నాయి, వాళ్ళ టీవీ స్క్రీన్స్ టైం కూడా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అందరూ పర్సనల్ వ్యూయింగ్ డివైజెస్ వచ్చేసినాయి. పర్సనల్ వ్యూయింగ్ డివైజెస్ లో అందరికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే నాకు అడ్వర్టైజ్మెంట్ వద్దు నా వ్యూయింగ్ టైంలో అంటే పేమెంట్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్స్ కూడా నలిఫై చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు కావాల్సిన టార్గెట్ ఆడియన్స్, మీరు ఒకవేళ బిగ్ టికెట్ ప్రొవైడర్ అవుతే సేల్స్ మీద ఒకవేళ బిగ్ టికెట్ సేల్స్ అవుతాయి, మీకు కావాల్సిన ఆడియన్స్ అందరు అడ్వర్టైజ్మెంట్స్ వినట్లేదు, అడ్వర్టైజ్మెంట్ చూడట్లేదు, వాళ్ళందరూ పైసలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ వద్దంటున్నారు. వాళ్ళంటే మీరు ఎవరికోసం అడ్వర్టైజ్ చేస్తున్నారు? ఓకే, సో మీకు ఆ రెఫరెన్స్ లేకపోతే చూడండి, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి బాబు నాకు అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ బ్రాండింగ్ కావాలంటే ఎవరైనా తీసుకుని ఎవరైనా చేస్తారు. కానీ మీకు ఒకవేళ రెఫరెన్స్ కరెక్ట్ గా లేకపోతే మీ అవుట్పుట్ కూడా అంతే వస్తుంది కదా. ఫెయిర్ ఎనఫ్. సో అందుకని దేర్ హ్యాస్ టు బి సర్టన్ రెలెవెన్స్. అండ్ ప్లస్ ఎవరైనా బిజినెస్ ఓనర్కి ఇంత అర్థం కావాలి, మీ డీటెయిల్స్లో వెళ్ళక్కర్లేదు. కానీ మీరు నేను ఇంత ఇచ్చాను, నాకు ఇంత ఇస్తే ఇంత రాలేదు అంటే మీరు ఫస్ట్ మీకు తెలియాలి కదా వాట్ ఈస్ ద స్కోప్ అండ్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఇట్. ప్లస్ ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో ఒక స్టాండర్డ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్లో ఏమంటారంటే మీరు X స్పెండ్ చేస్తే మీకు 5x రిటర్న్ వస్తుంది. ఓకే, కానీ మాకు కొంతమంది క్లయింట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి డిజిటల్ ప్రెజెన్స్ లేనే లేదు. డిజిటల్ ప్రెసెన్స్ లేనప్పుడు మీరు ఎక్స్ స్పెండ్ చేసినా కూడా మీకు 5x రావడానికి టైం పడుతుంది. మీకు డిజిటల్ ప్రెసెన్స్ లేదు, మీరు ఎక్స్ స్పెండ్ చేశారు, మీరు స్పెండ్ చేయగానే యూ వాంట్ రిజల్ట్ అంటే రాదు. దాని తర్వాత ఏమంటారు మీరు 6 months తర్వాత దట్స్ అ వేస్టెడ్ ఎఫర్ట్ అంటారు. కరెక్ట్. ఆర్ ద పర్సన్ హూ డిడ్ నాట్ డూ అ గుడ్ జాబ్ అంటారు. కానీ ఫస్ట్ మీకు తెలుసా ఎంత టైం పడుతుందో? ఎందుకంటే మీ కాంపిటీటర్స్ అందరూ డిజిటల్ స్పేస్ లో ఉన్నారు కాబట్టి మీరు వచ్చారు, మీరు కావాలని రాలేదు. మీరు కావాలని రావాలంటే 10 years ముందరే రావాల్సింది, 10 years ముందర రాలేదు. కానీ ఇప్పుడు మీ కాంపిటీటర్స్ అందరూ డిజిటల్ స్పేస్ లో దే ఆర్ వెరీ యాక్టివ్ అని మీరు వచ్చారు. అలాంటప్పుడు యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. రైట్. డిజిటల్ స్పేస్ లో ఐఎమ్ నాట్ నెగేటింగ్ ద వర్క్ యూ డన్ ఇన్ రియల్ స్పేస్. అగ్రీడ్. కానీ డిజిటల్ స్పేస్ లో యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. ఓకే, ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో F1 రేసింగ్ అంటే మీకు టైం, యూ హ్యావ్ టు గివ్ ఇట్ టైం. You can't start from zero and come and race with people who are there. Agreed. So అలాంటివి as a business owner మీకు అర్థం అవ్వాలి. అవ్వకపోతే ఎవరైనా చెప్తే వినాలి. కొంచెం యూ హ్యావ్ టు వెరిఫై ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. కానీ ఐ థింక్ కొంచెం మోస్ట్ బిజినెస్ ఓనర్స్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ will probably not be patient with ourselves. We're so focused on returns, profit, రావాలి. It doesn't occur to you ki కొన్ని యాక్చువల్లీ ల్యాండ్స్కేప్ అంతా చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ టైమ్ టు లెర్న్ అండ్ అడాప్ట్. అలాంటి టైం ఇవ్వకుండా ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అంటే యూ జస్ట్ రన్నింగ్ అప్ ద రాంగ్ రోడ్. అగ్రీడ్. వైల్ వీఆర్ డ్రాయింగ్ దట్ కంపారిజన్, వన్ క్వశ్చన్ ఇస్ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ అన్నది లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది అప్పుడు ఎక్కువ ఉండేదా, ఇప్పుడు ఎక్కువ ఉన్నదా?
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక again Anusha ఇది is that is why we do what we do. ఏంటంటే మీరు జెనరిక్ గా అడిగితే ఐ కెన్ గివ్ యూ జెనరిక్ ఆన్సర్, ఓకే కానీ ఇట్స్ నాట్ అప్లికబుల్ టు ఎనీబడి. ఓకే ఓకే జెనరిక్ ఆన్సర్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఈ కాలంలో టు ఎనీ బిజినెస్ ఓనర్ ఆర్ ఎనీ బిజినెస్ ఎంటిటీ. ఓకే ఎందుకంటే when digitization has come, it has started becoming personalized. అంత పర్సనలైజ్ అయినప్పుడు మీరు జెనరిక్ గా అక్రాస్ ద టేబుల్ మీరు నన్ను అడిగితే ఐ కెన్ గివ్ యూ అన్ ఆన్సర్. ఓకే మీరు ఆ ఆన్సర్ పట్టుకుని ఇఫ్ యూ గో ఆన్ టు ద ఫీల్డ్ అండ్ రన్ విత్ ఇట్, ఇట్ విల్ నాట్ ప్రూవ్ రైట్. గాట్ ఇట్. ఎందుకంటే మీరు జనరిక్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఒకవేళ క్లయింట్ అయ్యి ఇది నా బిజినెస్, ఇది దిస్ ఇస్ ద స్టోరీ, ఇది నా ఆబ్జెక్టివ్, దిస్ ఇస్ ద టైమ్ ఐ హ్యావ్, దిస్ ఇస్ ద ఎక్స్పెన్స్ ఐ హ్యావ్ అంటే ఐ కెన్ డ్రా యువర్ రోడ్ మ్యాప్, ఓకే ఐ కెన్ ఈవెన్ ఇంప్లిమెంట్ ఇట్ మీకోసం. ఓకే కానీ మీరు జనరిక్ అదే నేను అన్నాను, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తే మీకు 5x రిటర్న్స్ రావాలి. సో ఇఫ్ యూ పుట్ X, యూ షుడ్ గెట్ 5 times S. ఓకే కానీ ఒకవేళ మీ డిజిటల్ ప్రెసెన్స్ లేని అబ్సల్యూట్ గా లేదు, జీరో నుంచి మొదలెట్టారు మీరు. ఓకే మీరు జీరో నుంచి మొదలెట్టి చూడు వాళ్ళంతా మొత్తం డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకేం మార్కెటింగ్ చేయట్లేదు, వాళ్ళకి రెవెన్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు స్టార్ట్ చేసింది ఎప్పుడు? వాళ్ళు 5 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసినప్పుడు మీరు యాజ్ అ బిజినెస్ ఓనర్ వర్ స్కెప్టికల్. అంటే మీరు యాజ్ అ బిజినెస్ ఓనర్ మేడ్ అ డెసిషన్. దర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఇన్ బిజినెస్. ఎవ్రీబడి డిసైడ్స్ బేస్డ్ ఆన్ వేర్ దే ఆర్. సో దర్ నో రైట్ ఆర్ రాంగ్. వాళ్ళు when they transition from real marketing to virtual marketing, digital marketing, మీరేం చేశారు? మీరు కూర్చొని చూసారు వాళ్ళని, చూసి ఇది నడుస్తుందా లేదా, వర్త్ ఇట్టా కాదా, రైటా రాంగా, రిజల్ట్స్ వస్తాయా రాలా. అలాంటప్పుడు బికాస్ దే వర్ ద ఫస్ట్ మూవర్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫెయిర్ ఎనఫ్. వాళ్ళ అడ్వాంటేజ్ చూసి ఇప్పుడు మీరు మూవ్ అవుతున్నారు. ఇప్పుడు మీరు మూవ్ నాకు ఆ అడ్వాంటేజ్ కావాలంటే రాదు. కానీ మీకు యూ హ్యావ్ టు గివ్ ఇట్ టైం. నాకు ఆ అడ్వాంటేజ్ కావాలి ఎందుకంటే ఐఎమ్ పుట్టింగ్ ఇన్ 3 times more money అంటే యూ లాస్ట్ ద టైమ్. యూ కాంట్ బై టైమ్ బ్యాక్. మీరు 3 times కాదు 5 times X పెట్టినా కూడా మీకు 5 times X వస్తుంది. కానీ ద 3 years that they've been active, మీరు యాక్టివ్ గా లేనప్పుడు యూ కాంట్ బై దట్ టైం. కరెక్ట్. వాళ్ళని చూసి అరే వాళ్ళకి వస్తూ నాకు రావట్లేదు, యూ డోంట్ నో వాట్ యూర్ డూయింగ్ అంటే ఇట్ డజంట్ గో. అగ్రీడ్. అంటే you're not being wise, you're just being very very naive. ఫెయిర్ ఎనఫ్. సో ఇఫ్ సంబడి వాంట్స్ టు లెర్న్ ది ఎగ్జిస్టింగ్ అంటే మార్కెట్లో సిచ్యువేషన్ ఏంటి, లేదంటే డిజిటల్ ఎక్స్పెండిచర్ నేను ఎంత పెట్టాలి, ఏ ప్లాట్ఫామ్ మీద పెట్టాలి నా ప్రోడక్ట్ ప్రకారం, ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ ఆల్ ఆఫ్ దట్, వాట్ షుడ్ బీ మై ఫస్ట్ స్టెప్? ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఆల్ ఆఫ్ దట్, మీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మీరు కొంచెం R&D చేసుకోవాలి. యూ యాజ్ అ బిజినెస్ ఓనర్ R&D చేసుకుని ఇది నా బిజినెస్, నేను ఈ ఈకో సిస్టంలో ఆపరేట్ చేస్తున్నాను, ఓకే this is the story, this is where I am, ఇది నా రోడ్ మ్యాప్, this is where I want to be. Okay, every business owner could have a history. History could be 5 years, history could be 20 years, could be 50 years. Okay, it is applicable to everybody. At any point మీరు ఒకవేళ డ్రాయింగ్ బోర్డ్ లో కూర్చుని you are redrawing things అంటే you are starting from zero. Okay, మీది ఉంది good for you, you can leverage on it. Okay, కానీ it doesn't mean because I ran the race, నేను 100 meters లో I was on top, doesn't mean 500 meters లో you'll be on top. The dynamics change. అలాంటప్పుడు మీరు కొంచెం హోంవర్క్ చేసుకోవాలి, మీరు కొంచెం ఈకో సిస్టమ్ అర్థం చేసుకోవాలి. అండ్ ఇవాళ కాలంలో ఎలా ఉందంటే ఇట్స్ హైపర్ కనెక్టెడ్, నాట్ జస్ట్ ఇంటర్ కనెక్టెడ్, ఇట్స్ హైపర్ కనెక్టెడ్. కాబట్టి యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్. And first thing is you have to go with a అంటే I am willing to listen and learn మైండ్ సెట్ ఉండాలి. నేను 20 ఏళ్ళ నుంచి ఇలాగే చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ రైట్. మీరు బిజినెస్ ఓనర్ ఉన్నప్పుడు ఐ థింక్ యూ షుడ్ లీవ్ ఈగో, ఓనర్షిప్ అవన్నీ కొంచెం పక్కన పెట్టుకుని ఇది ఎలా నడుస్తుంది, హౌ డస్ ఇట్ రన్, నా కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ఎంత రిజల్ట్ వచ్చింది. అండ్ మీరు రిజల్ట్ ఎలా గేజ్ చేస్తారు? కాంపిటీటర్ విల్ నాట్ గివ్ యూ హిస్ నంబర్స్. సో మీరు పర్సెప్షన్ తో గేజ్ చేస్తున్నారు. సో మీ పర్సెప్షన్ టు బిగిన్ విత్ రైటా రాంగా? ఓకే, ఇస్ ఇట్ బేస్డ్ ఆన్ నంబర్స్? ఓకే. సో ఇఫ్ మీ డిజిటల్ మార్కెటింగ్ చూస్తుంటే యూ వాంట్ టు స్టార్ట్ అంటే యూ మస్ట్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ నంబర్స్. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తే ఎనీబడి దేర్ ఇస్ ఎవర్ సర్వీస్ ప్రొవైడర్ అయినా విల్ నాట్ టెల్ యూ సారీ ఐ కాంట్ మీట్ యువర్ రిక్వైర్మెంట్ అని. ఓకే, దే విల్ బి ఏబుల్ టు మీట్. కానీ మీ బడ్జెట్ ఏంటి, మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఏంటి, మీ టార్గెట్ ఆడియన్స్ ఏంటి, టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు,
ఓకే, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసినా ఒకవేళ దేర్ యాడ్స్ ఫ్రీ, యూట్యూబ్ యాడ్స్ ఫ్రీ, గూగుల్ యాడ్స్ ఫ్రీ, అన్ని యాడ్ ఫ్రీ పేమెంట్ చేసుకుంటే మీ అడ్వర్టైజ్మెంట్ ఇస్ నాట్ గోయింగ్ దేర్. కరెక్ట్. ఓకే, సో మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు? మీ టార్గెట్ ఆడియన్స్ ఫస్ట్ ఏం కావాలి? మీరు కస్టమర్కి ఏం కావాలో వినకపోతే యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. కస్టమర్ టుడే ఐ థింక్ హ్యాస్ చాయిసెస్. ఏ కస్టమర్కైనా, ఏ సెక్టర్లో అయినా, ఏ ప్రొడక్ట్ అయినా, ఏ సర్వీస్ అయినా చాయిసెస్ ఉంది. సో యూ కెనాట్ ఇగ్నోర్ ద కస్టమర్. అంత తెలియాలి మీకు. ప్లస్ మీ దగ్గర డేటా ఉండాలి. అంటే మీరు ఇప్పటివరకు ఇలా చేశారు, మీరు ఇలా చేస్తే మీకు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వర్క్ ఫర్ యూ. కస్టమర్స్ ఎవరైనా ఇఫ్ యూఆర్ అవుట్ ఇన్ ద మార్కెట్, కస్టమర్ బేస్ విల్ బీ ఓకే విత్ యూ, కస్టమర్ బేస్ విల్ నాట్ బీ ఓకే విత్ యూ. అండ్ నాట్ బీ ఓకే మీరు చూసుకోవాలి. వీళ్ళు నాతో దే నాట్ విత్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు దెమ్ అంటే యువర్ లాస్. ఎందుకంటే ఆ కస్టమర్ బేస్ ని తీసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అండ్ వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు విని తీసుకున్నప్పుడు వీళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు. మీ దగ్గర లాయల్ కస్టమర్ ఫాలోయింగ్ ఉన్నా వాళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు. సో నేను వినను, నాకు వినటం ఇష్టం లేదు, నాకు తెలుసు, అలాంటప్పుడు కొంచెం కష్టం. ఫెయిర్ ఎనఫ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మార్కెట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ రైట్ నౌ. ప్రతి బ్రాండ్ కి ద సొల్యూషన్ వుడ్ బి డిఫరెంట్ అండ్ వీ హ్యావ్ టు ఎన్షూర్ మనం పర్సనలైజ్డ్ గా ఉంచుతున్నాము మన స్ట్రాటజీస్ మార్కెటింగ్ కి అని చెప్పి. మీ దృష్టిలో ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ 2-3 years చాలా కొత్త బ్రాండ్స్ వచ్చాయి, చాలా కెఫేస్ ఓపెన్ అయ్యాయి హైదరాబాద్లోని, ఇండియాలోని చాలా బ్రాండ్స్లోని ఇన్వెస్టర్స్ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ బ్రాండ్స్ని నమ్మి, లోకల్ బ్రాండ్స్ని ప్రమోట్ చేద్దామని చెప్పి. మీ దృష్టిలోని వాట్ బ్రాండ్స్ హ్యావ్ స్టూడ్ అవుట్ ఫర్ యూ? అంటే సో స్ట్రాటజీ వల్ల, సో మార్కెటింగ్ వల్ల కానివ్వండి, లేదంటే వాళ్ళ ప్రోడక్ట్ వల్ల కానివ్వండి, ఏదైనా రీజన్ వల్ల మీ దృష్టిలోని స్టాండ్అవుట్ అయిన బ్రాండ్ ఏది? ఓకే, ఇఫ్ యూ లుక్ ఫస్ట్ థింగ్ అంటే అమెజాన్ ద కింగ్ ఆఫ్ ఆల్ బ్రాండ్స్. In as much as వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఎంత, వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు, ఆల్ దట్ లెఫ్ట్ అసైడ్. ఓకే, అమెజాన్ బై ఇట్ సెల్ఫ్ ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేసింది. కరెక్ట్. మీరు పొద్దున్న లేచిన నుంచి పడుకునే వరకు అమెజాన్ ఈకో సిస్టంలోనే ఉండొచ్చు. మీరు అక్కడే మీ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు, గ్రోసరీస్ ఆఫ్ కోర్స్ రీసెంట్ ఎడిషన్, కానీ అక్కడే గ్రోసరీస్ ఆర్డర్ చేసుకోవచ్చు, అక్కడే మీరు పని చేసుకోవచ్చు, అక్కడే మీ పని అంతా స్టోర్ చేసుకోవచ్చు. మీరు అక్కడి నుంచే ఎంటర్టైన్మెంట్, ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్, అమెజాన్ కంప్లీట్ ఈకో సిస్టమ్, మీరు అమెజాన్ లోనే ఉండొచ్చు. అలాంటప్పుడు బ్రాండ్స్ లైక్ అమెజాన్ ఇస్ క్రియేటెడ్ ఎంటైర్ ఈకో సిస్టమ్. ఓకే, అది రెప్లికేట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ గేమ్. అలాంటిది మైట్ నాట్ బి సంథింగ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, సో ఎవ్రీబడి నీడ్ నాట్ బి అన్ అమెజాన్. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ సంథింగ్ లైక్ నైకా, యూ లుక్ ఎట్ సంథింగ్ లైక్ బీరా, ఇవన్నీ దీస్ హావ్ ఆల్ బీన్ డిస్రప్టర్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూఆర్ ఎ డిస్రప్టర్, ఫస్ట్లీ దేర్స్ గాట్ టు బి అ లాట్ ఆఫ్ టైం మీరు డ్రాయింగ్ బోర్డ్ మీద స్పెండ్ చేయాలి. కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, what is the customers, you have to listen to the customer, there are no two ways about it. మీరు వినకపోతే all that you're going to get is bad press. ఓకే, సో మీరు అది వినాలి. ప్లస్ మీరు ఎలా చేస్తున్నారు, ట్రెడిషనల్లీ ఆ మార్కెట్ ఎలా నడిచింది, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్కేల్ ఎంత, వాళ్ళ మార్కెట్ కెపాసిటీ ఎంత, ఓకే, వాళ్ళ దగ్గర ఎంత కస్టమర్ బేస్ ఎంత ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే మీరు ఒకవేళ బిజినెస్ ఓనర్ అయినా, ఆంట్రప్రినర్ అయినా, ద టూ థింగ్స్ దట్ ఆల్వేస్ ప్లే ఆన్ ఎవ్రీబడీస్ హెడ్. ఒకటేమో ఎవ్రీ ఆంట్రప్రినర్ థింగ్స్ దేర్ ఐడియా ఇస్ ద బెస్ట్, విచ్ ఇస్ రైట్ అండ్ రాంగ్ ఎట్ ద సేమ్ టైమ్. ఓకే, రైట్ ఎందుకంటే ఆబ్వియస్లీ గివ్ క్రెడిట్ గివెన్ టు ద ఫ్యాక్ట్, మీరు ఆలోచించి, మీరు చూసి, యూ ఐడెంటిఫైడ్ ఆ గ్యాప్కి యూ బిల్ట్ అ సొల్యూషన్ అంటే దట్స్ అ ట్రిమెండస్ జాబ్. యాజ్ అన్ ఆంట్రప్రినర్ దట్స్ హైలీ క్రెడిబుల్. ఓకే, టు దాట్ ఎక్స్టెంట్ ఇట్స్ రైట్. కానీ నేను గ్యాప్ ఐడెంటిఫై చేసింది, ఆ గ్యాప్ మార్కెట్లో ఉంది, ఆ గ్యాప్ కస్టమర్ బేస్ కూడా అనిపిస్తుంది, దానికోసం నేను ఇచ్చే సొల్యూషన్ కానీ, ప్రొడక్ట్ కానీ, సర్వీస్ కానీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు అడాప్ట్ చేస్తారు, ప్లస్ దే విల్ పే ఫర్ ఇట్. దట్ ఈస్ కొంచెం ఎక్స్టెండెడ్ క్రెడిబిలిటీ. ఓకే, దట్ హ్యాస్ టు బి బిల్ట్. సో యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్ ఈ రెండు ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ ఐఎమ్ డూయింగ్ ద మోస్ట్ ఫ్యాంటాస్టిక్ థింగ్ అని. Plus, secondly, is to say that the market is waiting for me. Fact of the market is not waiting for anybody. ఎందుకంటే మీరు స్విగ్గీ చూడండి, ఇప్పుడు స్విగ్గీ కాలం, స్విగ్గీ జొమాటో ఈ కాలంలో ఎలా ఉందంటే అందరి ఫోన్ మీద ఉంది, అందరు స్విగ్గీ అంటే స్విగ్గీ జొమాటో అంటారు. ఓకే,
ఇఫ్ యుల్ గో బ్యాక్ 10 years అందరు ఫోన్ మీద ఉండేది కాదు. గో బ్యాక్ 20 years ఫోన్సే ఉండేవి కాదు. కరెక్ట్. ఓకే, స్విగ్గీ జొమాటో అందరు, ఐ మీన్ ఎవ్రీబడి డింట్ హ్యావ్ ఇట్. స్విగ్గీ జొమాటో వర్ నాట్ ఈవెన్ దేర్. కానీ ఇప్పుడు దే రీచ్డ్ పాయింట్ వేర్ ఎవరైనా దేనికైనా స్విగ్గీ జొమాటో చేసుకుంటారు. సో స్విగ్గీ జొమాటో ఏం చేసింది, దెర్ వాజ్ అ నాన్ ఎగ్జిస్టెంట్ నీడ్. ఆ జమానో 20 ఏళ్ళ ముందర ఏమయ్యేది, ఎవరైనా ఇఫ్ దే వాంటెడ్ టు సెలబ్రేట్ సంథింగ్ దిల్ గో అవుట్. అరే ఇవాళ వెళ్ళి నార్త్ ఇండియన్ తిందాం, లేదా ఇవాళ వెళ్ళి ఆంధ్ర భోజనం చేద్దాం, లేదా తెలంగాణ భోజనం చేద్దాం అని అనుకుని ప్లాన్ చేసి దే యూస్ టు బి అన్ ఒకేషన్. ఇప్పుడు ఎలా అంటే స్విగ్గీ జొమాటో విల్ బ్రింగ్ ఇట్ హోమ్. బట్ ఈస్ దట్ అ నీడ్? అది నీడ్ ఎప్పటికీ కాదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అలాంటిది అన్లెస్ యూ ఐడెంటిఫై కి నాకు మార్కెట్కి ఏం కావాలి, ప్లస్ మార్కెట్ ఇచ్చే సొల్యూషన్ ఇస్ ఇట్ వెయిటింగ్ ఫర్ ఇట్. అంటే మీకు యాజ్ అ ఆంటర్‌ప్రెన్యూర్ ఆర్ బిజినెస్ ఓనర్ యూ షుడ్ నో దట్. నేను ఇలాగే చేస్తాను, ఇలాగే చేస్తానంటే కొంచెం కష్టం. ప్లస్ కొంచెం అవేర్నెస్ ఉండాలి మార్కెట్లో ఏమవుతుందో. ఓకే. సో ఇఫ్ యూ లుక్ ఎట్ సంథింగ్ లైక్ బీరా కేమ్ ఎప్పుడు వెన్ కింగ్ఫిషర్ వాజ్ ఆల్రెడీ దేర్. అండ్ బీరా యాక్చువల్లీ ర్యాన్ డైరెక్ట్ ఫార్ కింగ్ఫిషర్. కానీ అలాంటిది ఏంటంటే బీరా కేమ్ అప్ విత్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ ఫ్రెష్ అండ్ ద టార్గెట్ ఆడియన్స్ వాజ్ different. Kingfisher was tightly aligned to the owner, the product, etc. Kingfisher recall ela undeda andarki ante it's a very classy brand, or at least it's a high end brand, or it's a very fashionable brand, or it's a very glamorous brand. Kingfisher recall eppudu ala undedi endukante the way it was positioned ala undedi, because you had a lot of glamour associated with Kingfisher. Okay. Gani Bira ela vachindante it came as a disruptor. Bira was not looking to, of course it wanted the entire customer segment. Every beer drinker is a beer brand's dream. Okay. Kani Bira ela vachindane Bira came for the younger population. It didn't come for you if you were glamorous. Bira position ela chesindante no customer, if you are interested in a beer you can have Bira instead of a Kingfisher. And Bira recall is very very high. And a Kingfisher, let's just say, is redundancy there. Okay. Redundancy associated with glamour, associated with the larger picture. Kingfisher larger picture is not very pretty at this point of time. It was good. It may become good. But at this particular point of time, the larger picture is not very good. Kani Bira around it doesn't have the additional larger picture. Bira is by itself standalone. Recall is very quick. And Bira recall everki wal target audience kuda evaru pillalu. Not the non-drinking age, కానీ యంగ్ అడల్ట్స్, యంగ్ వర్కింగ్ అడల్ట్స్. అలాంటప్పుడు బీరా షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది? ఇఫ్ దే గెట్ అ కస్టమర్ బేస్ ఆఫ్ యంగ్ వర్కింగ్ అడల్ట్స్, their shelf life goes all the way from 21 years to like another 40-50 years. So as a strategy వాళ్ళు ఏం చేశారు, they didn't come and run the race with Kingfisher. They just established themselves differently. While recall logo, while adverts, plus what they offered. Kingfisher was for a hard, glamorous beer drinking set, jet set. Kani Bira rather gave you flavors. Kingfisher didn't give you flavors in beers. Right. It just said take this, take that, whatever. Yeah. So alantidi as a entrepreneur or a product or a service provider, anta ఆలోచించాల్సి వస్తుంది, అంత చూడాల్సి వస్తుంది, అంత నేర్చుకోవాల్సి వస్తుంది, ప్లస్ అంత మార్కెట్లో వెళ్ళి కస్టమర్ సెగ్మెంటేషన్, కస్టమర్ రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. రైట్. ఓకే. సో Bira did that. Nykaa was completely digital. It started online only. Online anta they got a tremendous customer base. Endukante like you asked earlier, personalization ayindi. Okay. Marketing, digital marketing lo, online marketing lo, that is the biggest advantage edaina brand kuntundi. You can personalize based to customer base. Okay. So Nykaa played on that. There are a lot of things which even Neiman's was online. Right. Ippudu they've come out with brand stores. So there are a lot of them which have done that way. నాకు రీసెంట్గా చాలా ఎక్కువ కనిపించే బ్రాండ్స్ 2-3 ఏంటి అంటే, ఒకటి ద హోల్ ట్రూత్. Oh yes. I had the product. I tried a couple of them. They're actually really nice too. అంటే కొంతమంది చాలా ఎక్కువ మార్కెటింగ్ చేస్తారు కానీ ప్రోడక్ట్ అంత బాగోదు. తర్వాత ద గుడ్ బగ్ ఇస్ సంథింగ్ దట్ అగైన్ అ లాట్ ఆఫ్ అస్ ఆర్ సీయింగ్ యాడ్స్ ఆన్. ట్రైడ్ దట్ టు. హోల్ ట్రూత్కి దే హ్యావ్ వెరీ అంటే కాన్షియస్గా దే మేడ్ అ చాయిస్ టు పుట్ ద ఫౌండర్స్ ఫేస్ ఫర్ మార్కెటింగ్. Correct. Because he had a journey and all of that.
Were you able to read up on the whole truth? Do you have any Whole truth, insights I here? think, has been out there for a long time. Is it? Huh. Okay. A reasonably long time. It's Okay. not like brand new. Okay. It's been there for Gani, Whole truth, one advantage I think they had was they ran slow and steady. Okay. Well, overnight I'm going to capture the market lanti objectives start ayuntaru, but they were not there saying that to their customer base. Okay. While customer base ki em chepparante, try this. Mm. And we are telling you everything that is there on the packaging. Mm. And that's all that is. And they connect, the connect on the brand connect with what they're offering is very tight. And it's a very emotional thing for customers. What do you mean by brand connect is tight? Brand connect is tight ante a name like Whole Truth. What will you expect? Me expectation ain't akkada. Correct. What you put is what you tell. What you tell is what you have put. And I think they stayed true to that. So customer base ela undante ee kalamlo, it will judge you. Particularly the younger population will definitely judge you. So if you have a name Whole Truth ane per petkuni, if you don't give them what you promise, customers will go. Right. Gani Whole Truth ane పేరుతో if you give them exactly మీరు అన్నది ఇస్తే, they will stay with you. Whole Truth I think is the best example for high integrity and the whole truth. That's it. Right. They say it. నేను వీళ్ళ గురించి యాక్చువల్లీ ఐ వాజ్ లిటిల్ క్యూరియస్ అండ్ నేను కొంచెం రీసెర్చ్ చేశాను ఈ బ్రాండ్ గురించి పర్టికులర్గా. బికాస్ ఇట్ వాస్ నాట్ బికాస్ ద బ్రాండ్ నేను రీసెర్చ్ చేయాలని కాదు, తిన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఓ మ్యాన్ దిస్ ఇస్ రియలీ నైస్ అని చెప్పి వెన్ ఐ వెంట్ ఇన్ టు ఇట్ వాట్ ఐ ఫౌండ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఇనీషియల్గా శశాంక్ ఇస్ ద ఫౌండర్. స్టార్ట్ చేసినప్పుడు హీ సెడ్ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వాంట్ టు అవాయిడ్. యూజువల్గా ప్రోటీన్ బార్స్ చేయడానికి బైండింగ్ ఫ్యాక్టర్ కోసం షుగర్ కానీ ఒక కపుల్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అతను మ్యానుఫ్యాక్చరర్స్ని అప్రోచ్ అయినప్పుడు చాలామంది రిజెక్ట్ చేస్తారు ఆ ఐడియా. సో అతను ఏం చేశారంటే హీ బిల్ట్ హిజ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దే మ్యానుఫ్యాక్చర్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్ and then which is why they have more control over what they're making, which not a lot of brands do. Example, Mama Earth వాళ్ళే మల్టిపుల్ బ్రాండ్స్ ఓపెన్ చేసుకున్నారు. ఆక్వాలాజికా, డర్మాకో ఇవన్నీ మల్టిపుల్ బ్రాండ్స్ ఓపెన్ చేసుకున్నారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్ సైడ్. రైట్. సో ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బ్రాండ్స్ ఇంకేమైనా ఉన్నాయనుకుంటున్నారా? హోల్ ట్రూత్ ఇప్పటికీ ఐ థింక్ we can go with Whole Truth. Okay. ఎందుకంటే వాళ్ళు చెప్పే వరకు the whole thing is you need to understand ఏంటంటే ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే that's a different ball game altogether. Okay, for any product owner, any business owner, ఏదైనా కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలంటే లేదా చేంజ్ చేయాలంటే ఆ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ లైన్, అసెంబ్లీ లైన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ద economics of it చాలా వేరేగా ఉంటుంది. కరెక్ట్. అండ్ మీరు అన్నట్టు హోల్ ట్రూత్ వాళ్ళు ఫస్ట్ ట్రై చేశారు, కానీ వాళ్ళకి దే డెంట్ గెట్ ద రిక్వైర్డ్ థింగ్ ఫ్రమ్ అదర్ మ్యానుఫ్యాక్చరర్స్. కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లైన్. సో అలాంటిది ఐ డోంట్ థింక్ దట్ కైండ్ ఆఫ్ లిబర్టీ ఆఫ్ ఎకనామిక్స్ ఈ కాలంలో మోస్ట్ పీపుల్ హ్యావ్, ఆర్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద న్యూ బ్రాండ్స్ హ్యావ్. దే మైట్ బి వర్కింగ్ ఇన్ సినర్జీ. ఓకే. ఎందుకంటే ఐ నో మా దగ్గర కొందరు క్లయింట్స్ వచ్చారు, ఎగ్జాక్ట్లీ సేమ్ స్పేస్, దే డూయింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్, కానీ వాళ్ళకి అదే ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకు దే వాంటెడ్ టు వర్క్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. కానీ ప్రొడక్షన్ లైన్, అసెంబ్లీ లైన్, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళందరూ దేర్ ఆల్రెడీ డూయింగ్ వాట్ దే డూ. కాబట్టి వాళ్ళు అన్నారు మీకు కావాల్సిందంటే మేము మనీ వేరేగా చేయాలి. మేము వేరేగా చేయాలంటే ఈ లైన్ మీద వీ కాంట్ మ్యానుఫ్యాక్చర్ ఓన్లీ ఇన్ దిస్ యూనిట్, ఇన్ దిస్ అసెంబ్లీ లైన్. కాబట్టి వేరే ప్రొడక్షన్ యూనిట్ సెట్ చేయాలి. సో ఆ వేరే ప్రొడక్షన్ యూనిట్ సెట్ చేయాలంటే ఓన్లీ యూ హ్యావ్ టు బై ఫ్రమ్ అస్. అలాంటప్పుడు హూస్ గోయింగ్ టు ఫండ్ ద కాస్ట్ ఆఫ్ సెట్టింగ్ ఇట్ అప్? మాకు ఇప్పుడు యాజ్ ఆఫ్ అవర్ కెపాసిటీ మేము ప్రొడక్షన్ ఫుల్ గా ఉన్నాం, మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు హూ ఆర్ రీప్యాకేజింగ్, బ్రాండింగ్ అండ్ సెల్లింగ్. అలాంటప్పుడు మీకు సెపరేట్ గా ప్రొడక్షన్ లైన్ పెట్టాలంటే దర్ ఇస్ అ కాస్ట్ ఇన్వాల్వ్డ్. సో ఇలాంటి కన్స్ట్రెయింట్స్ వస్తాయి. సో అలాంటిది, అండ్ ఈవెన్ సంథింగ్ లైక్ న్యాచురల్, సంథింగ్ లైక్ ప్యూర్, సంథింగ్ లైక్ ఆర్గానిక్, ఇలాంటివన్నీ దీస్ ఆర్
let's just say very scoped anamata. Yeah. So మీరు today if you say organic can be manufactured, bought and all that, you should double check. ఎందుకంటే the minute మీరు organic అంటే you are open to the vagaries of nature. మీరు vagaries of nature if you are open to, you obviously can't fill a whole shop with that kind of thing. Correct. So అలాంటిది you will have to check. కాబట్టి I think whole truth stands by itself in a league Fair of its own. enough. There are others, but offhand. ఫేర్ ఎనఫ్. సో మామా అర్త్ గురించి మాట్లాడుకుంటే దే హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ బై క్రియేటింగ్ మల్టిపుల్ బ్రాండ్స్ ఆన్ టాప్ ఆఫ్ ది బేస్. ఐ థింక్ వాళ్ళ ఎక్స్పర్టీస్ని వాళ్ళు లివరేజ్ చేసుకునే స్ట్రాటజీ తోటి డర్మాకో అని, ఆక్వాలజికా అని, ఐమ్ షూర్ దర్ మోర్ బ్రాండ్స్ అండర్ దర్ వింగ్. ఇట్లా మల్టిపుల్ బ్రాండ్స్ బిల్డ్ చేయడానికి స్ట్రాటజీ ఏంటి? ఎందుకంటే ప్రొడక్ట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ యూ నో దట్ లైక్ దర్ మైట్ నాట్ బీ, అంటే కెమికలీ సబ్స్టాన్షియల్ వైజ్ మైట్ నాట్ బీ ద సేమ్, బట్ ప్రోడక్ట్స్ ఏదైతే అమ్ముతున్నారో సన్ స్క్రీన్ కానివ్వండి, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, ఆల్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ సిమిలర్ ఇన్ ఆల్ దీస్ బ్రాండ్స్. సో ఇట్లా మల్టిపుల్ బ్రాండ్స్ ఓపెన్ చేయడానికి ఏంటి రీజన్? సో ఓకే, నేను చాలా జెనరిక్ గా చెప్తాను. Yes. Since you mentioned Mama Earth, there are a lot of other things, కానీ just keeping it scoping the conversation in interest of time. Yeah. అదేంటంటే మీరు లెట్స్ అజ్యూమ్ మీరు ఏదైనా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి, లేదా ప్రొడక్ట్ సెల్ చేశారనుకోండి, యూ టార్గెట్ అ కస్టమర్ బేస్. ఆ కస్టమర్ బేస్ అంతా దే హ్యావ్ బాట్ ఇన్ టు యువర్ ప్రొడక్ట్. అంటే మీ కస్టమర్ బేస్ ఎస్టాబ్లిష్ అయింది, మీ ప్రొడక్ట్ సేల్ అవుతుంది, మీకు ఆ సేల్ నుంచి ప్రాఫిట్ అవుతుంది, సో మీ సైకిల్ అంతా సెట్ అయింది. అండ్ ఆ సైకిల్ అంతా సెట్ అవడానికి మీ యూ హ్యావ్ గివెన్ ఇట్ ఇనఫ్ టైం. అంటే నిన్న చేసి ఇవాళ కాదు, మీరు యూ హ్యావ్ రన్ ఎన్ ఎంటైర్ సైకిల్, యూ నో ఇట్స్ సెల్లింగ్, అంటే అక్కడ కస్టమర్ బేస్ సంబడీ ఈస్ యాక్సెప్టెడ్ ఇట్. అలాంటప్పుడు ఇట్ మేక్స్ సెన్స్ టు ఇంక్రీజ్ యువర్ కస్టమర్ బేస్. కానీ ఇంక్రీజ్ యువర్ కస్టమర్ బేస్, like we go back to what you said in terms of digital marketing, and like we said, e-major customers are very savvy and personalized marketing. So meeku what product meeku istamo need not necessarily be the same as the product I like. అలాంటప్పుడు మీకు ఏం కావాలంటే నాకు ఇలాంటిది కావాలి, which is not the same as the next person has. Correct. Which meets my requirements. Correct. So Mama Earth and any company doing that kind of products, it's basic common sense. Ante Mama Earth got a good clientele, got a good loyalty amongst his customer base. Alantapudu మీ లాయల్టీ కస్టమర్ బేస్ ఎక్స్టెండ్ చేయాలి, మీ లాయల్టీ కస్టమర్ బేస్ ఎక్స్పాండ్ చేయాలి. కానీ ద మినిట్ మీరు అది ఎక్స్పాండ్ చేయాలంటే మీకు ఇన్ టుడేస్ టైమ్ ఇట్స్ హైలీ పాసిబుల్, ఎందుకంటే యూ పర్సనలైజ్డ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి మీకు. And because Mama Earth and all, they captured initial customer data. వీళ్ళందరూ కస్టమర్ డేటా క్యాప్చర్ చేసి బాగుందా బాగాలేదా, మీకు ఏం కావాలి, ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఏం వేరియేషన్ కావాలి, ఇది ఎందుకు, వై డూ యూ నాట్ బై ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ ఆన్లైన్ కూడా మీరు ఎప్పుడైనా షాపింగ్ చేస్తే ఈ మధ్య ఇట్స్ బికమ్ ఏఐ ఇంటూ పర్సనలైజేషన్. సో మీరు ఏఐ వాడితే యూ విల్ నో, వాళ్ళు మీరు ఏదైనా ప్రొడక్ట్ చూసి దాన్ని చూస్తారు, యూ స్టే విత్ ఇట్ ఫర్ సమ్ టైమ్, దాని తర్వాత మీరు కొనకుండా యూ ఎగ్జిట్. కానీ వాళ్ళు వస్తూనే ఉంటుంది, ఇట్ విల్ కీప్ ఫ్లాషింగ్, మీకు ఇది కావాలా, ఇది డిస్కౌంట్లో వస్తుంది, ఈ రేట్ డ్రాప్ అయింది, ఈ ప్రొడక్ట్లో ఓన్లీ 20 పీసెస్ ఉన్నాయి, మీ 4 పీసెస్ తీసుకుంటే డ్రాప్ అవుతుంది. అది మీకే కనిపిస్తుంది కానీ నెక్స్ట్ పర్సన్ కనిపించదు. సో అలాంటప్పుడు దీస్ ఆర్ టూల్స్ విచ్ మస్ట్ బి యూస్డ్. మీ దగ్గర కస్టమర్ బేస్ ఉంది, మామా అర్త్ దగ్గర కస్టమర్ బేస్ ఉంది. కస్టమర్ బేస్ ఇస్ నాట్ ఎవ్రీబడి డజంట్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ స్కిన్, హెయిర్, వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్, నీడ్స్ అండ్ ఆల్ దట్. అలాంటప్పుడు మీరు పర్సనలైజ్ చేయండి, అలాంటప్పుడు మీరు వేరీ చేయండి. మీరు పర్సనలైజ్ వేరీ చేసినప్పుడు ఇట్ సేస్ దట్ యూ కెన్ పొజిషన్ ఇట్ సెపరేట్లీ. ఇప్పుడు ఏదైనా బ్రాండ్, ఇఫ్ యూ వాంట్ టు స్టే టాకింగ్ అబౌట్ మామా అర్త్, ఏదైనా బ్రాండ్ ఇస్ అ ప్రొడక్ట్, మీరు ఇన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, మీ దగ్గర ఒక 20 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ 20 ప్రొడక్ట్స్ మీరు కస్టమర్ బేస్ ఒక 100 కస్టమర్ బేస్ కి ఇస్తున్నారు. ఆ 100 కస్టమర్ బేస్ హ్యాస్ టేకెన్ యువర్ 20 ప్రొడక్ట్స్ నైస్లీ. అలాంటప్పుడు మీ 100 కస్టమర్ బేస్ ని మీ 200, 300, 500, 1000, 1 lakh ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఓన్లీ దెన్ ఆర్ యూ మేకింగ్ ఎనీ సెన్స్. కరెక్ట్. ఎందుకంటే ద పాయింట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ దట్ కి మీరు ఆఫర్ చేస్తున్నారు, మీ ఆఫరింగ్ కి దేర్ ఇస్ అ రెవెన్యూ, ప్లస్ మీరు ఒక నీడ్ ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేశారు, దానికోసం మీ కస్టమర్స్ మీకు పైసలు ఇస్తున్నారు.
కరెక్ట్. అలాంటప్పుడు మీరు ఎక్స్పాండ్ చేయాలి. ఇట్స్ ఓన్లీ కరెక్ట్. ఎక్స్పాండ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది మీ 100 కస్టమర్ బేస్ మీ నెక్స్ట్ 500లో ఆ 100 కస్టమర్ బేస్ 5 times రిపీట్ అవ్వదు. ఆ 100 కస్టమర్ బేస్ లో మీకు తెలుస్తుంది దట్ రిక్వైర్మెంట్స్ కొంచెం వేరీ అవుతాయి. ఓకే. అలాంటప్పుడు స్పెండ్ కూడా వేరీ అవుతుంది. ఓకే. ఓకే. ఒకవేళ మీ 100 కస్టమర్ బేస్ 100 రూపీస్ స్పెండ్ చేస్తే మీరు 500 కస్టమర్ బేస్ వెళ్తే ఆ 100 రూపీస్ కొంచెం 250 వరకు షిఫ్ట్ అవుతుంది. సో మీరు ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ స్ట్రాటజీ. మీరు 100ని 250 కొంచెం వేరీ చేసి కొంచెం ప్రీమియంగా కొంచెం ప్రీమియంగా పొజిషన్ చేసి కొంచెం పర్సనలైజ్ చేస్తే progressively you can build on it. So I think it's a beautiful strategy. I think so too. అంటే ఇది మనం డిస్కస్ చేస్తుంటే నాకు ఇంకొక పాయింట్ వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెల్ దిస్ షర్ట్. ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పర్టీస్ తర్వాత నాకు అర్థమైపోద్ది ఏంటి అంటే మార్కెట్లో ఇంతమందే ఉన్నారు ఈ షర్ట్ కొనడానికి, కానీ నేను ఇన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి నేను ఈ షర్ట్ ఎలా బిల్డ్ చేయాలి, ఎట్లా పర్ఫెక్ట్ ఇచ్చేయాలి, దీనికి ఇంకొంచెం వేరియేషన్ చేస్తే ఇంకా ఎంతమంది కొంటారు అని నాకు అర్థమైనప్పుడు నేనేం చేస్తానంటే ఇదే షర్ట్ వేరే బ్రాండ్ స్టిక్కర్ వేసి ఇట్స్ ప్రిటీ మచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ విత్ మామా ఎర్త్ యాజ్ వెల్ ఐ గెస్. Mama Earth definitely has a loyal brand following, customer base undi, వాళ్ళకి requirement undi. So I think they are very, very comfortable. Fair Plus enough. they have funds and all that. Gani, I think that strategy was brilliant, and Mama Earth is not the only company our strategy followers. And chala one company that is strategy. Like even the shaving company, okay, Beardo and all that. Shaving company వచ్చిందలా. Okay. వాళ్ళు వచ్చిందే మెన్ గ్రూమింగ్ స్పేస్ లోకి. కరెక్ట్. మెన్ గ్రూమింగ్ స్పేస్ లో వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే ఎవరు లేనప్పుడు. అండ్ ప్లస్ వాళ్ళు ఆఫర్ చేసిందల్లా దిస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెన్ అని, ఫర్ వేరియస్ గ్రూమింగ్ రిక్వైర్మెంట్స్. అండ్ ఆ కనెక్ట్ రీకాల్ వాజ్ ఇన్స్టెంట్ బికాస్ లుక్ ఎట్ ద నేమ్. ఆ నేమ్ పెట్టుకుని ఎనీ మ్యాన్ హూస్ ఇన్ టు గ్రూమింగ్ విల్ ట్యూన్ ఇన్ టు ద నేమ్. కరెక్ట్. సో అగైన్ ఐ థింక్ దట్ ఇస్ బ్రిలియంట్. అగ్రీడ్. సో అలాంటప్పుడు వాళ్ళకి కస్టమర్ బేస్ దొరికింది. రైట్. అండ్ it is the same implementation of strategy. అంటే ఇంత కస్టమర్ బేస్ వచ్చింది, ఆ 100 దొరికారు మాకు, ఆ 100 కోసం ఈ 20 ప్రొడక్ట్స్ మేము చేసాం. ఆ 100 కాక ఇంకా 500 ఉన్నారు, 1000 ఉన్నారు, ఇంటూ ఎక్స్ ఉన్నారు. అలాంటప్పుడు మీ ప్రొడక్ట్స్ ఆ 20 ప్రొడక్ట్స్ విల్ నాట్ గో టు 100 into 500 into x. మీ ప్రొడక్ట్ బేస్ కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. కానీ మీరు ఫస్ట్ వచ్చినప్పుడే అంత ఎక్స్పాండెడ్ ప్రొడక్ట్ బేస్ పెడితే మీకు రెవెన్యూస్ రావాలి కదా. రైట్. సో ఇట్స్ అ వెరీ కామన్ సెన్స్ అప్రోచ్. అండ్ ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ స్ట్రాటజీ. షేవింగ్ కంపెనీ కూడా అదే చేసింది కదా. ఇట్ ఆఫర్డ్ దట్ వే. Now I think it is extending its offering to not just men but women as well in due course. And while positioning అయిపోయింది, so that a very tight connect of the customer base and the name of the company has eased up. Got it. A connect undi, but the connect is spreading. Got it. Fair enough. ఇట్లాంటి కంపెనీయే యాక్చువల్లీ మార్కెట్లోని అంత స్పేస్ లేకపోయినా ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టార్ట్ చేశారు. ఆ స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత సంథింగ్ లైక్ జెప్టో కేమ్ ఇన్ టు ద మార్కెట్ అండ్ డిస్రప్టెడ్ ది ఎంటైర్ థింగ్, ది యంగ్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఇంత విన్ అవ్వడానికి మార్కెట్లోని రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటేమో ద మినిట్ స్విగ్గీకి అంటే దిస్ అగైన్ లైక్ ఐ సెడ్ వి నాట్ గెటింగ్ ఇంటూ డీటెయిల్స్ లోకి వెళ్ళకుండా అట్ అ వెరీ ఫస్ట్ యాజ్ అ ఫస్ట్ పర్సన్ లెవెల్, యాజ్ అ కస్టమర్ లెవెల్, సేకి స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇచ్చినప్పుడు కస్టమర్స్ ఓహో ఇది కూడా వస్తుంది, దట్ ఈస్ వాళ్ళు ఉన్న కస్టమర్ బేస్ కి ఆఫరింగ్ ఎక్స్ట్రా చేశారు. అగ్రీడ్. ఓకే. ఎందుకంటే స్విగ్గీ వాడితేనే యూ గెటింగ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్. స్విగ్గీ అస్సలు వాడని వాళ్ళు ఆర్ నాట్ లైక్లీ టు యూస్ స్విగ్గీ ఇన్స్టామార్ట్. కరెక్ట్. సో దట్ సేమ్ 100 కస్టమర్ బేస్ అండ్ ద సేమ్ స్విగ్గీ 20 ప్రొడక్ట్, లెట్స్ జస్ట్ ఫర్ రెపిటేషన్ 20 ప్రొడక్ట్స్ ఉంటే అంటే 20 restaurants or whatever they're offering from, ఆ 100 customer base ki they have given additional incentive. Okay. Our additional incentive has kind of brought new requirement. A need window open చేసింది. Correct. A need window open చేయగానే Amazon is already there. Correct. Big Basket is there. Swiggy is there. కానీ ఆ నీడ్ ఓపెన్ చేయంగానే జెప్టో వాళ్ళు వచ్చారు.
ఎందుకంటే స్విగ్గీ ఎసెన్షియల్ రీకాల్ ఏంటి? స్విగ్గీ ఎసెన్షియల్ రీకాల్ ఏంటంటే ఇట్స్ నాట్ టు గివ్ యూ ఇన్స్టా, ఇట్స్ టు గివ్ యూ ఫుడ్ డెలివరీ. ఫుడ్ 24/7 or almost, right? సో ఆ రీకాల్ కస్టమర్ బేస్ ని అక్కడి నుంచి ఇన్స్టాక్ షిఫ్ట్ చేయడానికి టైం పడుతుంది, ఎఫర్ట్ పడుతుంది, బ్రాండింగ్ పడుతుంది, మార్కెటింగ్ పడుతుంది. అది క్రియేట్ అవ్వంగానే ద టైమింగ్ వాజ్ బ్రిలియన్. జెప్టో లైక్ అదేంటంటే యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ నేచర్, ఏదైనా హంటింగ్ ఫిషింగ్ చేసి తీసుకెళ్ళాక పైనుంచి అది కథ వచ్చి తీసుకెళ్తుంది, అలా ఉంది జెప్టో వాజ్ జస్ట్ లైక్ దట్. The timing was brilliant. Ante it didn't do the hunt, it didn't look for it didn't create it, nothing. But the minute it was ready, Zepto took it, and that's how market is. So therefore, there is no right wrong ledu. Fair enough. Gani sometimes it just works. Andukani you have to be very very aware. Customers ఏమంటున్నారు, customers కి ఏం నడుస్తుంది, ట్రెండ్స్ ఏంటి, అవన్నీ మార్కెట్ లో you have to have an eye. And eye is not only on your customer base. Eye has to be on the market as a whole. And మిగతా customer bases, మిగతా competitors, there has to be, you have to be aware. Yeah. Fair enough. నేను ఇలా చేస్తే కొంచెం మీకే కష్టం. అవును. మీషో అనే బ్రాండ్ గురించి కూడా మీరు వినుంటారు. దే ఆర్ ఆల్సో మేకింగ్ ఇట్ బిగ్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. సో ఫన్ ఫ్యాక్ట్, మీషో ఫౌండర్ 2015లోనే ఫ్యాషనియర్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. సేమ్ ఇట్లానే మనకి ఫుడ్ డెలివరీ ఎట్లానో క్లోత్స్ క్విక్ డెలివరీ, మీరు బట్టలు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. అది అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ 9 years ago. ఇప్పుడు వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారా మీరు? డెఫినెట్లీ. ఎందుకంటే 9 years ago మీకు కస్టమర్ బేస్, పాపులేషన్, పబ్లిక్ థాట్ ప్రాసెస్ చాలా వేరేగా ఉండేది, చాలా ఓల్డ్ వరల్డ్ గా ఉండేది. సారీ ఫర్ యూజ్ బట్ ల్యాక్ ఆఫ్ ఎనీ బెటర్ టర్మ్, చాలా ఓల్డ్ వరల్డ్ గా ఉండేది. ఓకే, నథింగ్ అగేన్స్ట్ దట్, ఐ స్టిల్ లవ్ ఇట్. బట్ ఈ కాలంలో ఇట్ డజంట్ ఫిట్. ఈ కాలంలో పీపుల్ ఆర్ లుకింగ్, అండ్ ఐ థింక్ ద కస్టమర్ బేస్ ఇన్ ద యంగర్ పాపులేషన్ ఇస్ వెరీ అవేర్. వాళ్ళకి అన్ని ఫోన్లో వస్తాయి, వాళ్ళు న్యూస్ పేపర్ కూడా చదవక్కర్లేదు, వాళ్ళకి ఆడియోలో వచ్చేస్తుంది. సో వాళ్ళకి అంతా తెలుసు ఎక్కడ ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి వగేరా వగేరా అన్నీ తెలుసు వాళ్ళకి. సో అలాంటప్పుడు వెరీ కాన్షియస్. వాళ్ళు కాన్షియస్ గా ఉన్నప్పుడు దే విల్ డెఫినెట్లీ అడాప్ట్ anything that is let's just say earth friendly, eco friendly and sustainable. అలాంటప్పుడు today is the better time to do it than he did it 9 years ago. In fact, ఇప్పుడు చాలా మంది ఉన్నారు అలాంటివన్నీ, clothes renting, and the companies which are also talking of మీ clothes కూడా, in fact that's a huge ecosystem. Read apparels, garments, textiles, apparels, ఎందుకంటే the whole thing is one of the biggest polluters. Landfill is full of it. So there's a lot of work going, lot of research going. In fact, companies are, in fact yesterday discussion ayindi ekkado. So companies unnaru, vallu they talking of renting clothes meek akkaleni wardrobe anta, you can give it to them, inkevrina vaadachu. అంటే ఒక జమానాలో ఏం చేసే వాళ్ళు, అక్కలేని బట్టలు ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వాడితే ఇంకా వేరే వాళ్ళకి, సో ఒక సైకిల్ ఉండేది, రీసైక్లింగ్. దట్స్ ఎ ట్రెడిషనల్ ఇండియన్ రీసైకిల్. కానీ దాని తర్వాత కూడా ఆ బట్టలు ఎక్కడికి వెళ్ళినాయి, ల్యాండ్ ఫిల్ కి వెళ్ళినాయా, అది మళ్ళీ రీసైకిల్ అయిందా లేదా, అదంతా ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. కానీ ఈ కాలంలో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ దట్. సో ఐ థింక్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. దిస్ ఇస్ ద టైమ్. So right now, if somebody is starting a business, let's say ఫుడ్ ఇండస్ట్రీలోని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. At this point in time, it could be whatever, cuisine wise, we'll leave it open for imagination. రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను సక్సీడ్ అవ్వడానికి, ఆఫ్ కోర్స్ ఫుడ్ టేస్ట్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడట్లేదు, మార్కెటింగ్ వైజ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, నేను జీరో, మై స్లేట్ ఇస్ క్లీన్. మీ సజెషన్ ఏముంటుంది దీనికి? నేను మార్కెటింగ్ వైజ్ కానీ లేదంటే డేటా పుల్ చేయడం కానీ, ఇక్కడ నేను ఫస్ట్ బేబీ స్టెప్స్ ఏం తీసుకుంటే నాకు ఫ్యూచర్లోనే రిజల్ట్స్ వస్తాయి? సో ఫస్ట్ మీ ఆబ్జెక్టివ్ ఏంటి? మీరు ఒకవేళ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎవరి కోసం చేస్తున్నారు? అంటే నేను రెస్టారెంట్ తెరుస్తాను, ఎవరో వస్తారు, ఎవరో తింటారంటే రింగ రోజెస్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీరు మిడిల్ క్లాస్ కోసం చేస్తున్నారా? మిడిల్ క్లాస్ ఈజ్ అ హ్యూజ్ మార్కెట్. ఆ మిడిల్ క్లాస్ మార్కెట్, గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్ మార్కెట్ ఎలా ఉందంటే మీరు చేసినా కూడా వస్తాడు. కానీ అలాంటప్పుడు సర్టన్ అదర్ థింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
మీరు ఒకవేళ మిడిల్ క్లాస్ చేస్తే మీ లొకేషన్ ఎక్కడ, మీ బడ్జెట్ ఎంత, మీ కాస్టింగ్ ఎంత పెడతారు. మీరు ఉడిపి హోటల్ కాస్టింగ్ పెడితే ఇట్ విల్ ఆల్వేస్ గో. కానీ మీరు ఉడిపి హోటల్ కాస్టింగ్లో ఉడిపి హోటల్ ఫుడ్ ఇస్తారా, మీరు ఉడిపి హోటల్ కాస్టింగ్లో మీరు చైనీస్ ఇస్తారా, మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాస్ట్ ఉంటాయి, అన్నింటికి కాస్ట్ ఉంటాయి, అన్నింటికి బ్రాకెట్స్ ఉంటుంది. సో మీరు వాళ్ళ కోసం చేస్తారా, లేదా మీరు ఐ యూ డూయింగ్ ఇట్ ఫర్ వర్కింగ్ పాపులేషన్. వర్కింగ్ పాపులేషన్ డైనమిక్స్ వేరేగా ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చొని తినక్కర్లేదు, దర్శిని హోటల్స్ లాగా ఉంటుంది, సందర్శిని లాంటివి. మీరు వచ్చి తిని వెళ్ళిపోతారు. లేదా మీరు వాళ్ళు డోర్ స్టెప్ డెలివరీ చేస్తారా. డోర్ స్టెప్ డెలివరీ స్విగ్గీ జొమాటో ఉంది, కానీ స్విగ్గీ జొమాటో ఎక్కడి నుంచి తెస్తాయి. ఓకే, మీరు ఎక్కడి నుంచి సోర్స్ చేస్తారు, మీరు అక్కడే క్రియేట్ చేసి ఇస్తారా, లేదా మీరు కంటైన్ పాపులేషన్ ఇస్తారా. లైక్ ముంబై డబ్బా వాలాస్. ఓకే, ముంబై డబ్బా వాలాస్ ఆర్ హిస్టరీ, మతలబ్ దే ఆర్ ఐకానిక్. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు ఎవరికోసం ఇస్తారు, వాళ్ళు ఎవరికోసం ఇస్తారు. వాళ్ళ డెలివరీ, వాళ్ళ 99.99% అక్యురసీ డెలివరీ ఉంది వాళ్ళకి. అండ్ దే గివ్ అన్ ఎంటైర్ రేంజ్. సో మీరు అది రెప్లికేట్ చేస్తారా, మీరు ఆ మోడల్ రెప్లికేట్ చేస్తారా, ఎవరికోసం చేస్తారు. సో అది మీ బడ్జెట్ మీద ఉంటుంది, మీ టార్గెట్ ఏంటి, మీ బ్యాండ్ విడ్త్ ఎంత. లైక్ యూ సెడ్ యూఆర్ నాట్ మెన్షనింగ్ క్యూజింగ్, కానీ కస్టమర్ విల్ ఆస్క్ యూ, నువ్వు అన్ని క్యూజింగ్స్ ఇస్తావా, ఏం క్యూజింగ్ ఇస్తావు. రైట్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు లేటెస్ట్గా నేను మొన్న ఎప్పుడో చూసాను, దెర్ ఇస్ అ న్యూ అవుట్లెట్ దట్ ఈస్ ఓపెన్డ్. ఐ విల్ నాట్ మెన్షన్ సిటీ అండ్ నేమ్ అండ్ ఆల్ దాట్, ఎందుకంటే ఇట్స్ కాన్ఫిడెన్షియల్ స్టిల్. కానీ దే ఆర్ కేటరింగ్ ఇన్ ఇది ఏంటి ట్రెడిషనలీ ఎగ్ మేకింగ్ డిషెస్లో దే డూయింగ్ ఎగ్ ఫ్రీ ఆఫరింగ్ ఇస్తున్నారు వాళ్ళు. సో ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా మీరు ఎగ్ ఐటమ్స్ అన్ని, ఎగ్ వాడే ఐటమ్స్ అన్ని ఎగ్ ఫ్రీగా ఇస్తే ఆ మార్కెట్ ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. మీరు ఒక కస్టమర్ సెగ్మెంట్ లెట్స్ సే 100, అగైన్ ఫర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్ 100 కౌంట్ చేసుకుంటే, ఇండియా ర్యాండమ్ కస్టమర్ సెగ్మెంట్ లో 100 పీపుల్ పిక్ చేసుకుంటే గ్యారంటీగా 50 పీపుల్ ఏమో వెజిటేరియన్స్ ఉంటారు, ఇంకో 50 నాన్ వెజ్ ఉంటారు. అలాంటిది మీరు ఒక అవుట్లెట్ ఓపెన్ చేసి మీ మిగతా కాంపిటీటర్స్ అందరూ మీరు చేసే ఐటమ్స్, వాళ్ళు చేసే ఐటమ్స్ సేమ్, కానీ వాళ్ళు ఎగ్ వాడుతున్నారు, మీరు ఎగ్ వాడట్లేదు. ఓకే, సో మీకు ఈ 50 ఎగ్ తినని వాళ్ళు వస్తారు గ్యారంటీగా, ఆ 50 ఎగ్ తినే వాళ్ళు కూడా వస్తారు. రైట్. ఎందుకంటే ఈ 50 ఎగ్ తినని వాళ్ళు 50 ఎగ్ తినే వాళ్ళు మిక్స్ ఉంటారు. సో ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వాట్ ఎవర్, ఆ 50 ఎగ్ తినని వాళ్ళు గ్యారంటీగా వస్తారు మీకు. రైట్ రైట్. కానీ మీరు యాజ్ అ ఆంట్రప్రెన్యూర్ అవసరమా, ఎందుకంటే ఐటమ్ చేసేదే, ఐటమ్స్ అన్ని చేసేవే ఎగ్తో చేస్తారు, కానీ మీరు ఎగ్ లేకుండా చేస్తున్నారు. దట్స్ అ డిస్రప్షన్. సో అది మీరు ఆలోచించుకోవాలి. నౌ ఎందుకంటే అది ఇప్పుడే స్టార్ట్ అయింది. వన్ ఇస్ జస్ట్ వాచింగ్, లైక్ వన్ ఇస్ వాచింగ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ విచ్ స్టార్ట్. అది వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా, అది ROI అవుతుందా లేదా, ROI ఎంత టైంలో అవుతుంది. రైట్. కానీ యాజ్ అ నీడ్ ఆ గ్యాప్ కరెక్ట్ గా ఐడెంటిఫై అయింది, ఆ గ్యాప్ కరెక్ట్ గా అడ్రస్ కూడా అయింది. రైట్. కానీ రెవెన్యూ వస్తుందా లేదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎంత టైం పడుతుంది. సో ఫ్రమ్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద టేబుల్ నా అడ్వైజ్ ఏంటంటే, ఫర్ ఎనీబడి హూ కమ్స్ టు అస్ యాజ్ అ కన్సల్టెంట్, దిస్ ఇస్ వాట్ వి అడ్వైజ్. మీరు చేసే ముందర హోంవర్క్ బాగా చేసుకోండి, రీసెర్చ్ బాగా చేసుకోండి. మీరు వచ్చి నన్ను అడిగితే నేను మీకు ఇవ్వగలను ఇన్ఫర్మేషన్, డేటా, స్టాటిస్టిక్స్, రీసెర్చ్, కానీ నేను ఇస్తా, కానీ మీకు అర్థం కావాలి. రైట్. అండ్ నేను పేపర్ మీద పెట్టి మీకు రిటర్న్ ఇవ్వటం ఇస్ వన్ థింగ్, మీరు యూనిట్ స్టార్ట్ చేశాక రన్నింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇస్ అనదర్ థింగ్. కాబట్టి నేను చెప్తాను మీకు, కానీ మీరు వేరే ధ్యాసలో ఉంటారు, మీరు వినిపించుకోరు. తర్వాత మీరు నన్ను అడుగుతారు ఇది ఎందుకు నడవట్లేదు. అక్కడ నేను రాశాను స్మాల్ ప్రింట్స్ లో కూడా, బోల్డ్ లెటర్స్ లో రాశాను, కానీ మీరు చదవరు. కాబట్టి నేను రీసెర్చ్ చేసి మీకు ఇస్తా, కానీ మీరు కూడా రీసెర్చ్ చేసుకోవాలి. ఫెయిర్ ఎనఫ్. నాట్ బికాస్ ఐ విల్ నాట్ గివ్ యూ గుడ్ నీట్ రీసెర్చ్, కానీ మీకు అర్థం అవ్వాలంటే మీరు చేస్తే మీకు బెటర్ అర్థం అవుతుంది. రైట్. సో మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలంటే మీరు రీసెర్చ్ చేసుకోవాలి, ప్లస్ రీసెర్చ్ చేసుకుని పైలట్స్ చేసుకోవాలి. రీసెర్చ్ ఎంత ఎక్స్టెన్సివ్లీగా చేయాలంటే మీకు ఆ ఫీల్డ్లో ఉన్నదంతా తెలియాలి, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్ లెవెల్ వరకు అన్ని తెలియాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ నడుస్తుంది, ఇట్స్ ఆల్మోస్ట్ 2 years or whatever, right? Right. There's a lot of wheat import and transport that happens thereabouts. ఈ వార్లో తెలుసా what they did? In spite of the war, they're still exporting and importing.
వీట్. Okay. ఓకే, Okay. అంతా నడిచేదంతా నడుస్తుంది, వాడు నడుస్తుంది, కానీ ఆ వీట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాట్ ఎవర్ ద మూవ్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ స్టిల్ హ్యాపెనింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. అలాంటప్పుడు యూ హ్యావ్ టు వండర్ వై. మీరు ఒకవేళ రెస్టారెంట్ ఓనర్ అవుతే you might buy from open market, you might, depending on scale, lot of variables. Right. Lot of variables. మీరు ఒకవేళ ఇంపోర్టర్ అవుతుంది, మీరు ఒకవేళ ఇంపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, విల్ దట్ నాట్ ఇంపాక్ట్ యూ? సో మీకు తెలియాలి అండ్ యూ షుడ్, అందుకనే హోంవర్క్ ఎక్స్టెన్సివ్గా ఉండాలి. అండ్ దిస్ వాట్ వీ టెల్ అవర్ క్లయింట్స్ ఆల్ ద టైమ్. మీరు హోంవర్క్ 2 levels లో చేయాలి. ఒకటేమో మార్కెట్లో ఆన్ ద గ్రౌండ్, మీరెవరు, మీరు ఎక్కడ తెరుస్తారు, మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, మీ కాంపిటీటర్స్ ఏంటి, మీ ఆఫరింగ్ ఏంటి, మీ ప్రైస్ పాయింట్ ఏంటి, యూనో అవన్నీ తెలియాలి మీకు. ప్లస్ మీకు మ్యాక్రో లెవెల్లో కూడా తెలియాలి. మ్యాక్రో లెవెల్లో మీరు ఈటింగ్ జాయింట్ తెరుస్తున్నారు, కంప్లయన్సెస్ ఏంటి, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు షార్ట్ కట్లు కొడతారా, మీరు షార్ట్ కట్లు కొట్టరా. మీరు షార్ట్ కట్లు కొడితే యూ విల్ హ్యావ్ బెటర్ మనీ. కానీ ద పాసిబిలిటీకి ఎప్పుడైనా ఏమైనా చెక్ వస్తే, ఎప్పుడైనా ఏమైనా యూనో ఈవెంట్ అవుతే యూ విల్ గెట్ బ్యాడ్ ప్రెస్. సో మీరు ఎర్న్ చేసే మనీ అంతా విల్ బి లాస్ట్ ఇన్ గుడ్ విల్. సో అవన్నీ డెసిషన్స్ తీసుకోవాలంటే మీరు యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా, ఇవన్నీ అవుతాయి, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ టు కవర్. కాబట్టి హోంవర్క్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఈ కాలంలో ఎవ్రీబడి థింగ్స్ యూ హ్యావ్ అ స్టార్ట్అప్, బిజినెస్ నడుస్తుంది, విచ్ మీన్స్ లాట్స్ ఆఫ్ మనీ, గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్రాంట్స్. దట్స్ నాట్ హ్యాపెనింగ్. I'm not saying government is not giving. Government is giving. Yeah. Gani is not giving because you're doing this. Right. It's giving because you get to the point where value for money vastundi. There is a traction. Right. Attraction doesn't come because of spending money. Attraction ఎలా వస్తుందంటే మీరు చేసేది ఏదో చేస్తూ ఉంటే, బాగా చేస్తే, ప్రొఫెషనల్గా చేస్తే, కాంపిటేటివ్గా చేస్తే అప్పుడు ట్రాక్షన్ వస్తుంది. రైట్. మీకు దుకాణం తెరిచి నేను ఈటింగ్ యూనిట్ పెట్టుకున్నానంటే ట్రాక్షన్ రాదు. ఆ ట్రాక్షన్ వచ్చాక యూ విల్ ఫైండ్ ఇన్వెస్టర్స్, యూ విల్ ఫైండ్ మనీ, ఆల్ ఆఫ్ దట్ విల్ హ్యాపెన్. ఇట్స్ ఆర్గానిక్. సో మీరు యాజ్ అ బిజినెస్ ఓనర్ మీకు ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిసి మీరు ఒక బిజినెస్ ప్లాన్ ఎప్పుడైనా వేసుకోవాలి. ఒక బిజినెస్ మోడల్ క్యాన్వాస్ లో హోంవర్క్ చేసుకోవాలి మీరు. రైట్. ఎందుకంటే అందులో చాలా ఉంటాయి కాంపోనెంట్స్, మీకు ఇప్పుడు తెలీదు. బట్ 6 months మీరు నడిపాక యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఆన్సర్స్ ఫర్ దోస్. నంబర్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. ఇంకో 1 year నడిపాక ఇంకా క్లారిటీ వస్తుంది, నంబర్స్, ఆన్సర్స్ అవన్నీ. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినా కూడా చాలా మంది దే లైక్ వీ డోంట్ వాంట్ టు డూ ఇట్. కానీ మీరు చేయకపోతే యూ ద వన్ హూస్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. తర్వాత అరే మార్కెట్ కస్టమర్స్ వచ్చి కొనలేదు, అరే మేము ఇచ్చిన దానికి వాళ్ళు దే నాట్ పేయింగ్ ద ప్రైస్ అంటే ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్. దాని తర్వాత యూ షుడ్ హ్యావ్ అ బిజినెస్ ప్లాన్. యాజ్ అ బిజినెస్ ఓనర్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అంటే చాలా మంది క్లయింట్స్ వస్తారు, అరే మేము చాలాసార్లు ఇవన్నీ చేసుకున్నాం, ఇలాంటివి వేరేవి చేసుకున్నాం, ఇవాళ కొత్త బిజినెస్ మొదలెట్టాలి, మేము చాలాసార్లు చేస్తాం, మాకు తెలుసు మార్కెట్ ఎలా ఉందో, మాకు తెలుసు కస్టమర్స్ ఎలా, గట్ ఫీలింగ్, అది ఇది అన్ని. బట్ ఐఎమ్ లైక్ ఐఎమ్ నాట్ మూవింగ్. బిజినెస్ ప్లాన్ ఉండాలి. అగైన్ నేను మీకు బిజినెస్ ప్లాన్ వేసి ఇవ్వగలను, కానీ ఆ బిజినెస్ ప్లాన్ మీరు కూడా కొరాబరేట్ చేసుకోవాలి. రైట్. బిజినెస్ ప్లాన్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది. మీకు బిజినెస్ ప్లాన్ యూల్ గెట్ ఆల్ ద వే 5,000 రూపీస్లో, 500 రూపీస్లో, 50,000లో వస్తుంది మీకు బిజినెస్ ప్లాన్. రైట్. ఆన్లైన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. బట్ ఇట్ హ్యాస్ టు మ్యాచ్. ఆ మ్యాచ్ అవ్వాలంటే చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ అన్ని మీకు తెలియాలి, దాని మీద హోంవర్క్ చేసుకోవాలి. ఆ కాంపోనెంట్స్ కొలెక్ట్ చేసి యూ షుడ్ బి ఏబుల్ టు లుక్ ఎట్ ద స్మాలర్ మైక్రో పిక్చర్, ద మ్యాక్రో పిక్చర్. రైట్. సో డీటెయిల్గా, మైన్యూట్గా యూ షుడ్ నో ఎవ్రీథింగ్. తర్వాత యూ షుడ్ నో అట్ అ లార్జర్ లెవెల్ వాట్ ఆల్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆల్ దిస్. రైట్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు న్యూస్లో చాలా వస్తుంది కదా, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చెకింగ్ అవుతుంది, రేట్స్ అవుతుంది, కంప్లయన్సెస్ అవుతున్నాయి అని. ఐమ్ లైక్ మీరు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ రన్ చేసినప్పుడు అవన్నీ ఉంటాయి, కానీ మీరు అరే నేను ఎప్పుడు చేయలేదు, లేదా 20 ఏళ్ళ నుంచి చేశాను, కానీ మీరు డీవియేట్ అయితే మీరు డీవియేట్ అయినట్టే. అందుకనే మీరు బిజినెస్ ప్లాన్ చేసుకుంటే మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఓహో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ ఉండకూడదు, అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్ ఉండదు, వేర్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఇట్, ఇవన్నీ మీరు చూసుకుంటే యూ విల్ నో ఆటోమేటిక్లీ. బిజినెస్ ప్లాన్ వేసుకున్నాక నాకు ఎంత అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఎక్కడెక్కడ థింగ్స్ కెన్ గో రాంగ్, అది రాంగ్ అవుతే నేను ఎక్కడ కరెక్ట్ చేయాలి, హౌ టు మిటిగేట్ దట్ రిస్క్, అవన్నీ మీకు తెలుస్తాయి. అవన్నీ చేయకుండా నేను చాలాసార్లు చేశాను, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, మా ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉందంటే ఇంకా మతలబ్ గుడ్ లక్ టు యూ.
సో మీరు ఈ 15 ఇయర్స్లోని మీరు చాలా బ్రాండ్స్తో వర్క్ చేశారు, చాలా ఫర్మ్స్తో వర్క్ చేశారు. ఇఫ్ యూ హ్యావ్ టు డ్రా అ ప్యాటర్న్ యాజ్ టు వై సంథింగ్ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ అ బిజినెస్, ఇట్ కుడ్ బి మార్కెటింగ్ కావచ్చు, లేదంటే పీపుల్ మేనేజ్మెంట్ కావచ్చు, అండర్ ఎనీ అంబ్రెల్లా, మేజర్ 3 రీజన్స్ ఏంటుంటాయి యూజువల్లీ బిజినెస్ వర్కౌట్ అవ్వకపోవడానికి? Business owner. ఓకే. First and the most important reason, business work అవ్వకపోవటానికి. ఓకే. కస్టమర్స్, ఎంప్లాయీస్ అందరు చాలా తర్వాత వస్తారు. బిజినెస్ ఓనర్. ఓకే. ఎందుకంటే నేను బిజినెస్ ఓనర్స్ చూసాను, ఓపిక లేదు, ఫెయిత్ లేదు, ట్రస్ట్ లేదు, హోంవర్క్ చేయరు. బిజినెస్ ఓనర్స్ ఆబ్జెక్టివ్ ఎలా, చాలా మంది బిజినెస్ ఓనర్స్కి ఎలా ఉంటుంది, బిజినెస్ ఇస్ ఈక్వల్ టు మనీ. ఓకే. ఓకే, కానీ I don't know which world that is right in. Yeah. Then business equals an ecosystem. Ecosystem lo money వస్తుంది. That is the currency that moves the entire ecosystem. కానీ it is a business owner. First thing. Okay. Secondly ఏంటంటే ఇదే, నేను ఇలా చేశాను, ఇలాగే చేస్తాను, నేను ఇంకా మారను, చేంజెస్ అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటివరకు ఇలా నడిచింది. మూడోది ఏంటంటే కాలం మారింది. కాలం మారినప్పుడు మారాలి. అండ్ ఇంకో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇట్స్ నాట్ ద బిజినెస్ ఓనర్స్ ఫాల్ట్, ఇట్స్ నో బడీస్ ఫాల్ట్. కానీ మన సిస్టమ్ ఎలా బిల్డ్ అయిందంటే, మీరు ఎవరికైనా చెప్తే నేను బిజినెస్ చేస్తున్నానని, వాళ్ళ ఆటోమేటిక్ అజంప్షన్ ఏముంటుందంటే, ఓహో మస్తు పైసలు ఉన్నాయని. అది దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. అండ్ బిజినెస్ ఓనర్స్ అందరూ అదే అనుకుంటారు. బిజినెస్ ఓనర్స్ అందరూ దట్ ఈస్ ద ట్రయల్, యూనో, బాగా పైసలు ఉన్నాయి, చాలా పైసలు ఉన్నాయి, అన్ని మంచిగా నడుస్తున్నాయి అని. బట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్ ఈస్ ఆర్గానిక్, దర్ ఇస్ అ ప్రాసెస్. అంటే మీరు అక్వైర్ చేసేచ్చు, మీరు మర్జ్ చేయొచ్చు, మీరు ఏదైనా చేసుకోండి, బేసిక్ గ్రౌండ్ రూల్స్ ఆర్ ద సేమ్. ఓకే. మీరు ఉడిపి హోటల్ చేసినా, చైనీస్ హై ఎండ్ చేసినా, మీరు పాన్ ఏషియన్ చేసినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫుడ్ బిజినెస్ సర్టన్ బేసిక్ గైడ్ లైన్స్, ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్, అడల్టరేటెడ్ ప్రొడక్ట్, రైట్. సో మీరు అదంతా మ్యానిపులేట్ చేసి ఐఎమ్ మేకింగ్ మనీ వుడ్ బి రాంగ్. యాజ్ అ బిజినెస్ ఓనర్ దట్స్ యువర్ ఎథిక్స్, ఇట్స్ నాట్ ఫర్ ఎనీబడి టు సే. అంటే వాళ్ళు వచ్చి పట్టుకునే వరకు మీకు తెలీదా వాట్ ఈస్ ద స్టోరీ ఇన్ యువర్ యూనిట్, యునో. సో బిజినెస్ ఓనర్ and they're being open for innovation. Being so I'm not listening, I've done this for 20 years, నేను ఇలాగే చేస్తాను. And plus you're not sensitive to the changes. మార్కెట్ చేంజ్ అయ్యింది, కస్టమర్స్ చేంజ్ అయ్యారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ చేంజ్ అయ్యాయి. మీరు చేంజ్ అవ్వకుండా నేను ఇలాగే చేశాను, ఇలాగే నడిచిందంటే సో బీ ఇట్. I will say business owner at the center. And ఆ కాలంలో 20 years back, I know it because I've seen చాలా మంది were one person thing. I am the be all and the end all. నేను లేకపోతే నడవదు, నేను చేయకపోతే అవ్వదు. మీరు అలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేస్తే అలాగే అవుతుంది కదా. అంటే మీరు ఒకరోజు కూడా సెలవు తీసుకోరు, మీరు వెళ్ళరు, ఎందుకంటే నేను బిజినెస్ నడిపిస్తా. సో ఇవన్నీ మైండ్ సెట్ ఇష్యూస్, దీస్ ఆర్ నాట్ రియల్ ఇష్యూస్. ఇవన్నీ మీరు ఇలా ఆలోచిస్తారు, మీరు ఇలా చేస్తారు కాబట్టి ఇలా అవుతుంది, రైట్? దీస్ ఆర్ నాట్ రియల్ ఇష్యూస్. సో మీరు బిజినెస్ ఓనర్ అవుతే మీరు సెలవు తీసుకోకూడదు అని ఎక్కడా లేదు, కానీ మీరు సెలవు తీసుకుని పని చేసుకోకూడదు అని కూడా ఎక్కడా లేదు, రైట్? ఆ బ్యాలెన్స్ మీకు తెలియాలి. దట్స్ అన్ ఇండివిడ్యువల్ థింగ్. అది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్, ఇట్స్ ఎనీబడి హూస్ అ ప్రొఫెషనల్ ఎనీవేర్. మీరు ఎంత పని చేయాలి, ఎంత పని చేయకూడదు, ఎక్కడ ఆపాలి, ఆ బ్యాలెన్స్ ఇన్హెరెంట్ గా మీకు లేకపోతే. ఫెయిర్ ఎనఫ్. సో I'd like to actually end it with one more question. In the light of recent unfortunate event of losing Mr. Ratan Tata, Tata అనే బ్రాండ్ ఒక ట్రస్ట్ అన్నది ఇట్స్ దేర్ ఇన్ ఆల్ ది జనరేషన్స్ దట్ ఆర్ హియర్ రైట్ నౌ. ఆ ట్రస్ట్ అన్నది బిల్డ్ చేసుకున్నారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మీరు టాటా బ్రాండ్ గురించి, ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ you've learned over a course of period, something that stood out for you, if you can share that with us. నేను the way I will not be able to speak at a primary level, ఎందుకంటే I'm not at a primary level involved. కానీ what I see at a secondary level, being in the landscape, is that Tata వాళ్ళు, they have always to a large extent played fair. Of course there is always another side to the story, కానీ to a large extent they played fair and they have created an ecosystem.
So they have taken and they have given. And చాలా సార్లు వాళ్ళు గివ్ చేసింది is not related to what they take. ఓకే. సో ఎలా అంటే దే హ్యావ్ పుట్ అవుట్ లాట్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద వరల్డ్. ఆ గుడ్ విల్ అవసరం లేదు, ఆ గుడ్ విల్ కంపల్సరీ కాదు, ఆ గుడ్ విల్ మ్యాండేటెడ్ కాదు, కానీ దాని ట్రాక్షన్ ఇంకెక్కడో ఉంటుంది. రైట్. ఆ ట్రాక్షన్ మీకు కనిపించదు, మీకు కనిపించకపోవచ్చు, కానీ ఉంటుంది ట్రాక్షన్. సో మీరు ఒకవేళ అంత బ్రాండ్ బిల్డ్ చేసి అన్ని కంట్రీస్ లో మీరు ఉండాలంటే దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ సమ్వేర్ వేర్ యూ విల్ బి ఆన్ సంబడీ స్టోర్స్. రైట్. అది అవుతుంది ఎవరికైనా. దట్ ఈస్ ద వే ద వరల్డ్ వర్క్స్. ఇట్స్ గాట్ నథింగ్ అగేన్స్ట్ అ బ్రాండ్. రైట్. కానీ దాన్ని ఆఫ్సెట్ చేయాలంటే మీరు ఎక్కడో ఏదో సెట్ చేసుకోవాలి, మీరు ఎక్కడో ఇవ్వాలి. అవును. మీరు నేను ఎంతసేపు తీసుకుంటాను నేను ఇవ్వనంటే నడవదు. రైట్. అది టాటాస్కి కాదు ఎవరికైనా. రైట్. సో ఐ థింక్ యాజ్ అ బ్రాండ్ వాళ్ళు అది సెట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ల్యాండ్స్ కావాలి, వాళ్ళకి రిసోర్సెస్ కావాల్సి వస్తుంది. ఐ మీన్ యూ కాంట్ రన్ అ బిజినెస్ ఇన్ సైలో. యూ నాట్ అన్ ఐలాండ్ బై యువర్ సెల్ఫ్. మీరు బిజినెస్ రన్ చేసేది ఎక్కడ? ఇన్ ద లార్జర్ వరల్డ్. ఇమీడియట్ ఎన్వైరన్మెంట్, ఇమీడియట్ విన్సిటీ, ఇమీడియట్ ఈకో సిస్టమ్ ప్లస్ లార్జర్ ఈకో సిస్టమ్. అలాంటప్పుడు మీరు ఇమీడియట్ లో ఏదో ఒకటి తీసుకుంటారు. ల్యాండ్ అయినా తీసుకుంటారు, సాయిల్ అయినా తీసుకుంటారు, వాటర్, ఎయిర్, ఎవ్రీథింగ్. సో ఇట్స్ నాట్ జస్ట్ దెమ్, ఎనీబడి. రైట్. కానీ ఐ థింక్ వాళ్ళు అది సెట్ చేశారు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు నెట్ చూసుకుంటే దే ప్రాబ్లీ బ్యాలెన్స్ ఇట్ అవుట్ వెరీ వెల్. రైట్. బట్ ఐ విల్ నాట్ గో ఇంటు ద స్పెసిఫిక్స్. Fair enough. So thank you so much for coming over and giving us so much of knowledge. ఈ బ్రాండ్స్ అన్నిటి గురించి మాట్లాడినందుకు చాలా థ్యాంక్ యూ. ఎనీ పార్టింగ్ థాట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? లేదు, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. Thank you very much. మళ్ళీ కలుద్దాం. Definitely. Thank you very much.